ఆప్యాయంతు మమంగాని వాక్ప్రాణః చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. మనము భాష్యంలోకి ఎంటర్ అవడానికి ముందు 2 భగవద్గీత శ్లోకాలను చూసుకుని వెళ్తున్నాం. మనం వీటిని ఒకసారి పునః చూసుకోవడం చాలా ఎసెన్షియల్. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. అంతకన్నా ఏం చెప్తారండి? వాళ్ళ డిస్కషన్కి అప్రాప్రియేట్ అనమాట. ఈ కర్మ నేను చేశాను, ఈ కర్మ తాలూకా ఫలితము నాది, నేను కర్తని అని ఎవడనుకుంటాట? అహంకార విమూఢాత్మ. అహంకారము వలన. ఏమిటి అహంకారము? స్మాలై, ఈ దేహము, ఈ దేహేంద్రియ సంఘాతము, నేను అనే భావన. విమూఢాత్మ, విమూఢుడైనటువంటి వాడు కర్త అహం ఇతి మన్యతే. He considers he is the karta and therefore there is the karma and this karma is because of me. మేము దేవతలము, నేను అగ్నిని, నేను ఇంద్రుడిని, నేను ఎట్సెట్రా వైసెట్రా. దట్ ఈస్ వై I have got this victory. We are the karta and celebrating that victory as their own. అహమితి మన్యతే. ఎవరు? అహంకార విమూఢాత్మ. దేవతలు అహంకార విమూఢులు కారు. టెంపరీగా క్లౌడ్ అయింది వాళ్ళ కాన్షియస్నెస్. ఆ విజయ పరంపరలో కొంచెం కనుమరుగైంది పరమాత్మ తత్వం. అది అయితే ఎవరండి చేస్తున్నారు? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. సర్వశః అంతటా కూడా కర్మాణి కర్మలు క్రియమాణాన్ని చేయబడుతున్నాయి. దేని చేత? గుణై. ఈ గుణములేవి? దేనివి? ప్రకృతివి. అంటే ప్రకృతి జన్యమైనటువంటి గుణముల వలననే సర్వకర్మలు చేయబడుతున్నాయి. ఈ గుణములు ఎక్కడున్నాయి? శరీరంలోనూ ఉన్నాయి, శరీరం పైన ఉన్నాయి. గుణం అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? మాయ. మాయ అంటే ఏమిటి? అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. ఎప్పుడైతే ఈ గుణములకు వశుడై జీవుడు ఉంటాడో వాడు అహంకార విమూఢాత్ముడైపోతాడు. అటువంటి గుణములు చేస్తున్నటువంటి దాన్ని తానే చేస్తున్నాను అని అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్ వీఆర్ డిస్కసింగ్. మళ్ళీ ఇంకో శ్లోకం 14వ చాప్టర్లోకి వెళ్ళాక అక్కడ చెప్తున్నారు, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణోభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. గుణేభ్య కర్తారం నా అన్యం. గుణముల కంటే వేరే కర్త ఎవడూ లేడు అని యదా ద్రష్ట అనుపశ్యతి. ఏ విధంగా ఎవడైతే ఎప్పుడైతే ఈ విధముగా గుణముల వలననే ఈ కర్తలన్నీ ఈ కర్తగా ఉండి అవే చేపిస్తున్నాయి, దాని వలన ఈ కర్మములు ఫలితములన్నీ గుణములకు సంబంధించినవి, అంటే మాయకు సంబంధించినవి, అవిద్యకు సంబంధించినవి. ఆ అవిద్య పొరలలో ఉండడం వలన నేనే చేస్తున్నానని అనుకుంటున్నానని మీరు శ్లోకంలో చెప్పారు. అయితే ఎవరైతే అలా అనుకోలేదో వాళ్ళు ఏంటవుతారు? గుణేభ్యశ్చ పరం వేత్తి. గుణముల కన్నా పరం, ఆవల, సూపర్, సుప్రీం ఉన్నది ఏమిటి? గుణములు దాటితే గుణములు ఎంతవరకు ఉన్నాయి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. అన్నమయ కోశము నుంచి విజ్ఞానమయ ఆనందమయ కోశం వరకు గుణములు. ఈ గుణములకు పరముగా ఉన్నది సర్వాత్మ, అంతరాత్మ, ప్రత్యేగాత్మ. దాన్ని వేత్తి తెలుసుకున్నవాడు మత్ భావం సహ అధిగచ్చతి, నాలో కలిసిపోతాడు.
మద్భావం అంటే శ్రీకృష్ణుడు, మద్భావం అంటే పరమాత్మ భావం. పరమాత్మ భావంలో కూర్చుని ఉంటారు. ఎప్పుడు గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణేభ్యశ్చ పరం ఏమిటున్నది? ఈశ్వరుడున్నాడు. అంటే ఈశ్వరుడున్నాడు, పరమాత్మ ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటారో ఈ గుణముల తాలూకా ఎఫెక్ట్ అంతా నాది కాదు, పరమాత్మ నుంచి కర్మక శక్తి నుంచి వచ్చినటువంటి గుణముల వలన ఈ కర్తలు కర్మలు క్రియలు అన్ని జరుగుతున్నాయి అని తెలుసుకున్నటువంటి వాడు మద్భావం సోధిగచ్చతి. అదే ఇక్కడ పాయింట్. ఉపనిషత్తులో డిస్కషన్ ఈ 2 శ్లోకాల మీదే ఉన్నది. దేవతలు ఏమనుకున్నారు? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి. అటువంటి వాటిని విజయాన్ని వాళ్ళకు ఆపాదించుకుని అహంకార విమూఢాత్మని టెంపరీగానో పర్మనెంట్ గానో అయ్యారు. ఆ తర్వాత గర్వభంగం అయిన తర్వాత అది పోయింది. సరే, ఎవరైతే ఆ స్టేట్ దాటుతారో 4th చాప్టర్లో అదే చెప్తారన్నమాట. వాళ్ళు భగవంతుని తెలుసుకున్న తరువాత, జ్ఞానుడైన తరువాత గుణేభ్యశ్చ పరాన్ని తెలుసుకుంటారు కాబట్టి అప్పుడు ఆయన భావంలో కూర్చున్నారు. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఎగ్జాక్ట్లీ ఇదే అక్కడ మనకి ఉన్నటువంటి ఉపనిషత్ వాక్యం కూడా అదే. ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేద్దాం. వి విల్ కమ్ డైరెక్ట్లీ ఇన్ టు ద భాష్యం. ఓకే, దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్. గీత ఈస్ గివింగ్ ద పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ ఫర్ అస్ ఫర్ ది ఎన్ష్యూయింగ్ డిస్కషన్. ఓకే, నౌ 101లో ఆ 2వ పారాగ్రాఫ్ వరకు వచ్చాం. పూర్వపక్షము కర్మణః ఏవ ఇతి చేత్ నా. అక్కడ వాళ్ళు అన్నారన్నమాట, కర్మల వలనేనండి ఈ అన్ని జరుగుతుంది, ప్రపంచం అంతా కర్మ వలనే నిర్మాణం అయిపోతున్నది, వేరే దేవుడు ఎందుకు? ఇంతకుముందు పేరాలో చెప్పారు, ఎంత బుద్ధిశాలి అయినటువంటి వాడైనా ఏదైనా స్కల్ప్ చేసరికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అటువంటిది ఇన్ని రకములైనటువంటి వ్యత్యాసాలతో వీటితో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని ఈ అన్ని రకములైనటువంటి శక్తులతోనూ గ్రహములతోనూ భూతములతోనూ ఈ కాస్మిక్ పవర్తో అలాగే ఇంటర్నల్ పవర్తో సృష్టించబడినటువంటి ఈ ప్రపంచానికి ఈశ్వరుడు అని చెప్పడము ఏమీ కష్టం కాదు. సింపుల్, దానికే ఒక మనిషి సరి అయినటువంటి కర్త ఉండాలి అని తెలుస్తుంది. ఇక్కడ ఈశ్వరుడే దీనికి కర్మఫల ప్రదాత, ఈ చోదకుడు అనే విషయాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అంటూ చెప్పారు. అంటే ఆత్మ నిత్యము, కార్యము కాదు, వ్యతిరేక దృష్టాంతము. ఆత్మకు కర్త లేడు, ఆత్మయే కర్త. కర్త వలననే జగత్తు నిర్మాణం అవుతున్నదండి. ఆయన ఉన్నారు, ఒక ఆయన బాగా యజ్ఞం చేశారు, లేకపోతే పలానా కర్మ చేశారు, ఆ కర్మకేమో ఫలితం వచ్చేసిందండి, దానికి ఎవరు అక్కర్లేదండి, వాళ్ళకి వల్లే వాళ్ళకే వచ్చేస్తుంది. అలా రాదు నాన్న అంటూ చెప్తున్నారు. ఎందుకు? పరతంత్రస్య నిమిత్త మాత్రత్వాత్. కర్మ పరతంత్రం. పరతంత్రం అంటే ఏమిటి? ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నది. దేని మీద ఆధారపడి ఉన్నది? రెండిటి మీద ఆధారపడి ఉన్నది. ఒకటి ఉపాదానము, రెండవది నిమిత్తం. ఓకే, మనం చూసాం, మట్టి ఉపాదానము, నిమిత్తమేమో కుమ్మరి ఆయన. మట్టి ఉపాదానము, వ్యవసాయదారుడు నిమిత్తము, అప్పుడు పొలము దున్నుతాడు. అదే విధముగా ఈ కర్మ, ఆ కర్మపై ఏలనన కర్తపై ఆధారపడే ఉండే కర్మ, ఇట్ ఈస్ ఓన్లీ ద ఎఫిషియంట్ కాజ్, ఇట్ కెనాట్ బి ద ఉపాదాన. You understand? The upadana is from the maya, upadana is from the avidya, upadana is from the gunas, and that they have produced a synthesis of the 5 elements. సూక్ష్మభూతములు, స్థూలభూతములు, తన్మాత్రలు, గుణములు ఎంతంత ప్రపోర్షన్లో ఏ ఏ గుణానికి సంబంధించినట్టు అవసరం ఉంటాయో అంతంత ఆయా సమయానికి అవి మేనిఫెస్ట్ అయ్యి అక్కడ వస్తువు ఉపాదానంగా ఉంటే నిమిత్తము పనికొస్తుంది. ఇంట్లో కాఫీ, అమ్మ ఉన్నది, కాఫీ కావాలి, మరి పదార్థాలు లేవు, ఎలా వస్తుంది కాఫీ? రాదు కదా. ఉపాదానము లేనటువంటి కర్మ తయారవదు. ఆ ఉపాదానము ఈశ్వరుడయ్యా. నిమిత్తము నీవు కావచ్చు, నీవు నీ కర్మ కొంతవరకు నిమిత్తము కావచ్చు, కానీ నువ్వు ఒక్కడవే కాదు, మిగతా వాళ్ళు చేసేటటువంటి కర్మలు కూడా నిమిత్త కారణాలు అవుతాయి నీ ఫలితానికి. అదే మనం పోయినసారి నేర్చుకున్నాం. ఓకే, ఆ మోడల్లోకి వెళదాం కొంచెంసేపు అయిన తర్వాత. ఈశ్వర అస్తిత్వాన్ని చెప్పడానికే ఉన్నాయి. కర్మవాదులు అంటే పూర్వమీమాంసవాదులు, వాళ్ళేమో కర్మ, కర్మ తాలూకా ఫలితము అనేటటువంటిది వాళ్ళ చేతిలోనే ఉంటుంది అంటున్నారు. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటున్నారు?
యత్ ఇదం ఉపభోగ వైచిత్ర్యం ప్రాణినాం తత్ సాధన వైచిత్ర్యం చ దేశకాల నిమిత్తానురూప నియతి ప్రవృత్తి నివృత్తి క్రమం చ తత్ నా నిత్య సర్వజ్ఞ కర్తృకం. చాలా పెద్ద సమాసం రాశారు, సెంటెన్స్ రాశారు. యత్ ఏదైతే, ఇదం ఈ ఉపభోగ వైచిత్ర్యం ప్రాణినం అంటే వైచిత్ర్యం అంటే వైవిధ్యం. దేనిలో వైవిధ్యము? ఉపభోగంలో. అంటే కర్మలను అనుభవించేటటువంటి కర్మలలో వైవిధ్యం ఉంది. కర్మ కలము చేశాము, కర్మ ఫలము చేశాము. ఒకే కర్మ ఇద్దరు చేసినప్పుడు ఒకరికి ఒక ఫలితం వస్తుంది, ఇంకొకరికి ఇంకొక ఫలితం వస్తుంది. అదే వ్యక్తి అదే కర్మని ఒకసారి చేస్తే అలా వస్తుంది, ఇంకోసారి చేస్తే ఇంకోలా వస్తుంది. నేనే ఉంటాను, ఒకసారి అలా వస్తుంది, ఇంకోసారి అలా వస్తుంది. నేను రవిప్రకాష్ గారు ఉంటాం, ఒకరు చేస్తే అలా వస్తుంది, ఇంకొకరు అలా వస్తుంది. అంటే ఏంటనమాట, ఇంటర్ and intra differences in the fruit are very well appreciated. There is a difference between me doing the same thing 2-3 times, each time it is different. Like that, when 2 or more people do the same thing, the action that is the result that is produced is entirely different. It's very easy. అనుభవించేటటువంటి కర్మ ఫలములలో ఈ వైవిధ్యము ఎందువల్ల వచ్చింది? సాధనములలోని వైవిధ్యము, దేశకాల నిమిత్తములకు అనురూపముగా నియమితమై ఉండే ప్రవృత్తి నివృత్తుల క్రమము అయిన ఇవి ఏయగలవో వాటికి కర్త నిత్యుడు సర్వజ్ఞుడు అగు ఈశ్వరుడు. అది కరెక్ట్ అనమాట. కాడు అని వాళ్ళు అంటున్నారు. ఈ వైవిధ్యానికి కారణము నేనేనండి. వైవిధ్యానికి కారణం పక్క వాళ్ళ సంగతి ఏమిటో వాడు చూడటం లేదు. మన ఒక్క కర్మ వల్ల ఫలితం వచ్చేది. కర్మ అన్నది సమిష్టిగా వచ్చేసినటువంటి కర్మల వలన ఒక ఫలితం వస్తుంది. ఈ దేశకాల నిమిత్తములలో ఉన్న వ్యత్యాసానికి, సాధనాలలో ఉండే వ్యత్యాసానికి, ప్రవృత్తి నివృత్తుల వలన వచ్చే వ్యత్యాసానికి నిత్యుడు సర్వజ్ఞుడు అయినటువంటి వాడు ఒకడు ఉండక్కర్లేదు అంటున్నారు వాడు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. కాడు అంటే దెన్ వాట్? మరి ఏమి? కిం తర్హి? దట్ పాయింట్ వాట్ ఈస్ దాట్ అని అడుగు. ఇదంతా కర్మ వలననే ఆవిర్భవించును, ఇదంతా నా చేతిలోనే ఉంది. నేను కర్మ చేయిస్తాను, స్వర్గానికి వెళ్ళిపోతాను. కర్మ చేయిస్తాను, పుత్రకామేష్టి పిల్లల్ని పొందిస్తాను. కర్మ చేయిస్తాను, ఏదో వ్రతం చేయిస్తాను, డబ్బు పొందిస్తాను, ధనం పొందిస్తాను. చెడు కర్మలు చేస్తాను, ఏదో ఇంకో జన్మ పొందుతాను. అంతా నా చేతిలోనే. చాలా అన్యాయమైనటువంటి ఆర్గ్యుమెంట్ కదా. కర్మణ ఏవ తస్య అచింత్య ప్రభావత్వాత్ సర్వైచ ఫలహేతుత్వాత్ హేతుత్వాభ్యుపగమాత్ అంటే ఏమిటో చూ. కర్మ యొక్క ప్రభావము ఊహకి అందనది నాయన. నువ్వు ఒక కర్మ చేస్తావు, దానికి ఇటువంటి ఫలితము అని వస్తుంది. ఇంకొక పాయింట్ అందరూ నోట్ చేసుకోండి. కర్మ అంటే మన వేదాంతంలో ఫలముతో కూడినది. ఫలము లేనటువంటి కర్మని చెప్పరు, అది క్రియ అవుతుంది. అది ఎప్పుడైతే ఫలముతో ఉందో దాన్ని కర్మ అంటాం అనమాట. సంచిత కర్మ అంటే సంచిత కర్మ ఫలితమే. ఆ ప్రారబ్ధ కర్మ అంటే ప్రారబ్ధ కర్మ ఎంజాయ్డ్, ఫలమే ఎంజాయ్ చేస్తాం, కర్మనే ఎంజాయ్ చేయం. కర్మ తాలూకా ఫలితాన్ని, కర్మ అంటే కర్మ ఫలమనే. ఆగామి కర్మ అంటే చేయబోయే కర్మల యొక్క ఫలితమనే అర్థం. ఆ ఫలితం ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్. ఆ రెండు విడదీయలేము. కర్మనే కర్మ ఫలాన్ని విడదీయలేము. కర్త మట్టుకు వేరేగా ఉంటాడు. ఆ ఫలము దగ్గరగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. అది మనం చూస్తాం. ఎందుకంటే కర్మ యొక్క ప్రభావము ఊహకి అందనిది. తస్య అచింత్య ప్రభావత్వాత్. అంతేకాకుండా ఫలమునకు కర్మనే హేతువాదులు అందరూ అంగీకరిస్తారు. వాళ్ళు ఏంటంటున్నారు, కర్మ కర్త ఉంటేనే కర్మ, ఆ కర్మ ఉంటేనే ఫలము. మళ్ళీ కొత్తగా మీరు మరొకటి ఎందుకండి, ఈ ఫలానికి హేతువు కర్మే అయి ఉండగా అధికంగా ఈశ్వరుని ఎందుకండి కల్పించడం అని వాళ్ళ క్వశ్చన్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, there is a karta, a doer, and he does some action which is the karma, and that results in a fruit. What else is involved? The karta is there, the action is done, and the fruit is done. Why are you bringing something else into this? అది వాళ్ళ క్వశ్చన్ అన్నమాట. సతీ అలా అన్నచో కర్మణ ఫలహేతుత్వే కిం ఈశ్వరాధి కల్పనయ. అలాంటప్పుడు ఎందుకు ఈశ్వరుని కల్పించడం? ఇది నా, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. నిత్యస్య ఈశ్వరస్య నిత్య సర్వజ్ఞ, నిత్యుడు సర్వకాలములలో అన్నీ ఉన్నవాడు సర్వశక్తివంతుడు అయినటువంటి ఈశ్వరుడు
కర్మ ఫలమునొక్క హేతు అని మేము అనడం లేదు. వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఈశ్వర ఈజ్ డూయింగ్ ది కర్మ. యు ఆర్ మిస్టేకింగ్. ఈజ్ నాట్ ది నిమిత్త కారణ. వాట్ దే ఆర్ థింకింగ్ ఈజ్, హౌ కెన్ ఈశ్వర హూ ఇస్ ఇన్విజిబుల్ కమ్ అండ్ డూ సంథింగ్ అండ్ గివ్ ద ఫ్రూట్ ఫర్ మీ? దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. We always say that Atma is non-doer, Ishvara is not doer, Ishvara is Sakshi, Atma is Sakshi, he is the Upadana, he is the Karma Phala Pradata, just like the bank manager. Bank manager is not interested in opening the locker or putting something inside, only interested in key and the order of the bank. Like that, the order of the universe ne preserve chesevadu Ishvara. కానీ కర్మ చేస్తాడు ఈశ్వరుడు, కర్మ ఫలానికి కారణము హేతువు అని మేము చెప్పటం లేదండి. ఫలహేతుత్వం చ ఇతి చేత్ నా కర్మణ ఏవ ఉపభోగ వైచిత్ర్యాది ఉపపద్యతే. అంటే ప్రాణులు అనుభవించేటటువంటి ఫలములలో ఉండేటటువంటి వేరియేషన్ ఏదైతే మనం అనుకున్నాం కదా, టైం టు టైం, పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ వేరియేషన్, దేశం వలన వేరియేషన్, కాలం వలన వేరియేషన్, పర్సన్ వలన వేరియేషన్, అదే పర్సన్లో వేరువేరు సమయాల వలన వేరియేషన్, వేరువేరు ప్లేసెస్ వలన వేరియేషన్, వేరువేరు పర్సన్స్ వేరువేరు సమయాలలో వేరువేరు దేశాలలో చేసిన దానివల్ల వేరియేషన్. అప్పుడు ఏంటొచ్చాయి? దేశ, కాల, పర్సన్, వ్యక్తి, వీటిలో ఉండేటటువంటి వ్యత్యాసాలు ఈ వ్యక్తి వాడి లోపల ఉండేవి, మళ్ళీ ఇతర వ్యక్తులతో ఉండేవి. ఇంటర్ అండ్ ఇంట్రా దేశ కాలాలు కేవలం కర్మ వలన సంభవం కాదు, వాళ్ళు చేసే దానివల్ల దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ యాడెడ్ ఆన్ అంటున్నారు. అది ఎందువలన అంటే కర్మ కర్తపై ఆధారపడి, ది యాక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది కర్త. అచేతనుడైనటువంటి జీవుడు ప్రయత్నంచే కర్మని నిర్వహిస్తాడు. జీవుడు చేసే ప్రయత్నం ఆగిపోగానే ఆ కర్మ కూడా ఆగిపోతుంది. కర్మ ఇప్పుడు చేసినటువంటిది మరి ఒక టైంలో వేరే కాలంలో నియమితమైన ప్రత్యేక నిమిత్తమును అపేక్షించి తనకంటే వేరుగా ఉండేటటువంటి ఫ్రూట్ ని ప్రవర్తిల్లజేయని అపేక్ష లేకుండా కర్తకు ఫలము ఉత్పన్నము చేయగలదనేది చెప్పుట యుక్తియుక్తము కాదు. సో నౌ వీ హ్యావ్ టు ఎంటర్ దట్ మోడల్. I'll draw that model and show you that model. Okay. New share. Okay. There is a karta, a doer, and there is a karma. Did some action, and there is a phala, fruit. These are inseparable. Karma leads to phala, whether you like it or not. ఇక్కడ ఏంటంటే నిష్కామంగా చేయండి, నిష్కామంగా చేస్తే మనకేమీ రాదు. నిష్కామంగా చేసిన, కామంగా చేసిన ఫలితం వస్తుంది. నిష్కామంగా చేస్తే పుణ్యఫలం వస్తుంది, కామంతో చేస్తే పాప ఫలం వస్తుంది. నిష్కామంగా చేస్తే మొత్తం ఫలం లేకుండా ఎక్కడికి పోతుంది. అంతేత ఏంటంటే కర్మ ఫలత్యాగమే ఇక్కడ చెప్తున్నారు, కర్మత్యాగము కాదు. కర్మాన్ని త్యాగం చేయమంటం లేదు. ఆ ఫలము కూడా నాకొద్దు, నేను కర్తను కాదు, నేను ఈ ఫలాన్ని అనుభవించే భోక్తను కాదు అనే కాన్సెప్ట్లో ఉండమని ఉపనిషత్తు బోధిస్తుంది. నేను నిష్కామంగా కర్మ చేశానండి, నాకేం అవ్వదండి. నో, నాట్ పాసిబుల్. నిష్కామ ఆర్ కామ, ద ఫల ఈజ్ బౌండ్ టు కమ్. ఇఫ్ యు డూ నిష్కామ, యు గెట్ ఎ పుణ్య ఫల. ఇఫ్ యు డూ విత్ కామ, యు డూ విత్ పాప ఫల. ఫర్ ఎగ్జాంపుల్, నిష్కామ కర్మ ఈజ్ ప్రయోజన, కామ్య కర్మ ఈజ్ ఫల. అంటే సెల్ఫిష్ గా చేసేది కామ్యకర్మ. ఆ నిష్కామము అంటే సెల్ఫ్లెస్ గా చేసేది, ప్రయోజనం కోసం చేసేది, ఇతరుల కోసం, సొసైటీ కోసం, ఫ్యామిలీ కోసం, అందరి వెల్ఫేర్ కోసం చేసేటటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడు పుణ్యఫలమునే ఇస్తుంది. పుణ్యఫలములు మంచి లోకములను, మంచి సంపదలను అన్ని ఇస్తాయి, అవేం చెడ్డవి కావు. అయితే అవి ఏంటంటే ఫలము లేకుండా మట్టుకు ఉండవు. అది తెలుసుకుంటాం. ఒకటి, ఈ కర్త ఒకటే ఉన్నాడా? ఎందరో కర్తలు ఉన్నారు, ఒకటి కాదు కదా. ఈ పనిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఈ ఫలాన్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఐటి స్టూడెంట్, వీడు కర్త మిస్టర్ రామ్. ఇది చదివేశాడు, బాగా చదివేశాడు, పరీక్ష రాశాడు, సీట్ వచ్చేసింది వీడికి. ఈ సీట్ రావడం అనేది మిగతా కర్తల మీద కూడా ఆధారపడి ఉంది. సీట్ రాలేదు, అప్పుడు కూడా రిలేటివ్ మెరిట్ అనే దాని మీద ఆధారపడి ఉంది. ఓకే, ఈ ఫలితములు ఎన్ని రకములండి?
రెండు రకం ఏమిటి? దృష్ట, అదృష్ట. కనిపించేవి, కనిపించనివి. ఈ దృష్ట ఇమీడియట్, రిమోట్, ఎప్పుడో వచ్చేవి, ఇమీడియట్గా కనిపించేవి. అదృష్ట ఇమీడియట్, రిమోట్. ఓకే, ద ఫ్రూట్ can be visible or invisible, drishta or adrishta, or it can be immediate, appude instantaneous, or remote. Likewise adrishta also can be immediate or remote. Okay, idi. Now atma, ఈశ్వర, పరమాత్మ. ఇక్కడ ఉన్నది ఆత్మ, వీటి లోపల కర్త లోపల ఉందిగా ఆత్మ. ఇక్కడ మిగతా కర్తలలో కూడా ఆత్మ ఉంది. వీటన్నిటికీ సమష్టిగా ఈశ్వరుడు ఉన్నాడు, అది సమష్టి తత్వం. ఇది కూడా మనకి ఎఫెక్ట్ ఉంది కదా. లోపల ఉండేటటువంటి ఆత్మలు, కర్తల్లో ఉన్నవి, సమష్టిగా ఉండేటటువంటి ఈశ్వరుడు, ఇవన్నీ కూడా కర్మ ఫలముల మీదే ఎఫెక్ట్ ఉంటాయి. కర్త ఒక్కడు ఉన్నంత మాత్రాన వాడి ఇంద్రియాలతోనో మనసుతోనో కర్మ చేసేస్తే ఫలితం రాదు. ఇది మోడల్. ఓకే, చూద్దాం. పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు మళ్ళీ. అంటే ఇంతవరకు ఏంటి తేల్చాం మనం? వైవిధ్యమైనటువంటి కర్మలు, వైవిధ్యమైనటువంటి కర్తలు, వైవిధ్యమైనటువంటి ఫలములు ఒక్క కర్త మీదే డిపెండ్ అయి ఉండవు. కర్త నిమిత్త మాత్రుడు, అంటే నిమిత్త కారణము, ఒక్కొక్కసారి సహకారి కారణము. ఇందాక బొమ్మలో ఒకడు ఐఐటికి చదువుకుంటున్నాడు, మిగతా వాళ్ళు సహకారి కారణములు, ఉపకారం అవచ్చు, అపకారం అనవచ్చు, సహకారి కారణము. ఒక కర్త, మిగతా వాళ్ళు నిమిత్త కారణము, మిగతావి సహకారి కారణము, లేకపోతే వాళ్ళు కూడా నిమిత్తం అవ్వచ్చు. ఒక్కొక్కసారి పని ఒకరి వల్ల చేయబడదు, అందరూ కలిసి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌరా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, అక్కడ అందరూ నిమిత్త కారణాలే. ఏవో పైనుంచి సప్లై తెప్పింది వాళ్ళు, వీళ్ళు చేసిన వాళ్ళు, శాంక్షన్ చేసిన వాళ్ళు, రిమోట్గా పనిచేసిన వాళ్ళు సహకారి కారణాలు. ఉపాదానం ఏమవుతుంది? ఆ స్టీలు, మెటీరియల్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, వైర్లు, వెల్డింగ్లు, అవన్నీ ఉపాదానం. ఆ ఎగ్జాంపుల్. సరే, ఇక్కడ ఇంకా చూద్దాం. కర్త ఏవ ఫలకాలే ప్రయోక్త ఇది చేత్. ఫలమునిచ్చే సమయంలో కర్తను అలా చెప్పిద్దామండి, రిమోట్గా రావడానికి అవకాశం లేదండి అన్నారు కదా. నేను కర్మ చేస్తున్నప్పుడు నేనేమో సంకల్పం చెప్పిస్తానండి, చెప్పేసి నాకు ఇప్పుడు వద్దు, మా అమ్మాయి పెళ్ళప్పుడు నాకు డబ్బు అవసరం ఉంటుంది, అంచేత ఈ పని ఇప్పుడు నేను చేసిస్తున్నాను, జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం పెట్టుకుని మా అమ్మాయి పెళ్ళప్పుడు నాకు ఈ డబ్బు వచ్చేటట్టు చెయ్యి. లేకపోతే నాకు ఇంకా ఇప్పుడు వద్దు, నేను బాగానే ఉన్నాను, నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళినప్పుడు నాకు ప్రమోషన్ కావాలి, అప్పుడు నాకేమో ప్రమోషన్ నువ్వు ఇప్పించి అని ఇప్పుడు కర్మ చేయిస్తాడు. అది ఎలాగండి పాసిబుల్? ఫలమునిచ్చే సమయములో కర్తయే కర్మను, ఓ కర్మ నేను నిన్ను నిర్వహించినాను, నీకు తగ్గ ఫలమును ఇచ్చుటకు నిన్ను ప్రవర్తింపజేయుచున్నాను అని కనుక అడ్రస్, టైము అని రాసి ఇచ్చిద్దామండి, అప్పుడు అది కలిగిస్తుంది. అలా ఎలాగండి రాస్తారు మీరు? నాట్ పాసిబుల్. ఎందుకు? కర్త ఏవ ఫలే కాలే ప్రయోక్త ఇది, వాడు ప్రయోగించవచ్చు, పలానా టైంలో పలానా విధంగా కావాలి అని అంటున్నారు వాళ్ళు. మయా నిర్వర్తిత అసి త్వం ప్రయోక్షే ఫలాయ యద్ ఆత్మానురూపం ఫలం ఇది. నో, దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు కాదు? మనకు ఎప్పుడు ఏమిటి ఎలా అవసరం వస్తుందో దేశము, కాలము, నిమిత్తము అనేటటువంటి వివరాలు ఇప్పుడు తెలియవండి. ఫస్ట్ పాయింట్, we do not know what is our future, when we will be requiring what, we cannot predict right now. మనం అనుకున్నట్టుగా అక్కడ అవడానికి అది ఉండకపోవచ్చు, మనం రేపే ఉండమో తెలియదు. దేశము, కాలము, ఈ జీవి నిమిత్తము అనే వాటి వివరాలు తెలియవు. దేశకాల నిమిత్త విశేషణ అనభిజ్ఞత్వాత్. అభిజ్ఞ తెలియడం, ముందుగా తెలియడం, మనకి జ్ఞాపకం ఉండడం, తెలియడం, మనసులో తెలియడం, బుద్ధిలో తెలియడం. అనభిజ్ఞ తెలియకపోవడం, అవి తెలియవు. యది కర్త దేశాది విశేష అభిజ్ఞ సన్, ఒకవేళ గాని వాడికి దేశకాలముల విషయము, ఎవరికి ఫలం ఇవ్వాలో ఆ మనుషుల విషయము ముందే తెలిసిపోయింది అనుకోండి, వాడు అన్ని మంచి ఫలితాలనే కోరుకోవచ్చు కదా, దుష్ఫలితాలు రాకుండా తప్పించేసుకోవచ్చు కదా. ఎవడు చెడ్డ ఫలితాలు కావాలని కోరుకుంటాడు? కోరుకునేవాడు ఎవడు ఉండడు కదా. యది కర్త దేశాది విశేషాభిజ్ఞ సన్ స్వాతంత్ర్యేణ కర్మ నియుజ్యాత్, స్వతంత్రంగా కర్మని ఫలానా అప్పుడు నువ్వు రా అని ఒక డిక్టమ్, దానికి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగితే,
తతః అటువంటప్పుడు అనిష్ట ఫలస్య తన ఇచ్చను అనుసరించి కర్మను నియోగించునే గాని దుఃఖరూపమైన ఫలమును ఇచ్చినదిగా నియోగించి ఉండేవాడు కాదు కదా. దుఃఖం మనందరికీ అనుభవమే కదా. దట్స్ వాట్. అనిష్టమైన ఫలాన్ని ఎవరు కోరరు. అంచేత కర్మ ఫ్యూచర్ లో నీకేదైనా ఫలితం ఇవ్వాలి అంటే ఆ ఫలితం ఫలానా అప్పుడు ఫలానా విధముగా ఫలానా నిమిత్తంతో ఫలానా వ్యక్తికి వచ్చేటట్టు చెయ్యి అని ఇప్పుడు ఎవరు ఊహించలేరు. అది వారికి తెలియదు. అలా తెలియపడంలో అలా వీళ్ళు ప్రార్థించడం లేరు. ఆ ప్రార్థనలు వినపడవు ఎవరికి. బికాజ్ వాటికి అర్థం లేనటువంటి ప్రార్థన. జీవునితో విడదీయరాని విధముగా కలిసి ఉన్నటువంటి అయితే ఓలా చేద్దామండి. మనకేంటంటే కర్మ నిమిత్తం లేకుండా చాలా చేంజెస్ వస్తున్నాయి కదా. నేను చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేను కదా. ఇప్పుడు పెద్ద అయిపోయాను కదా. శరీరం మీద ముడతలు పడిపోతున్నాయి కదా. ఇవి న్యాచురల్ గా వస్తున్నాయి కదా. జీవునితో జీవుని ఇచ్చ లేకుండానే విడది అక్కర్లేకుండా వేరే కర్మ చేయక్కర్లేకుండా ఫ్యూచర్లో వచ్చేస్తాయి. చర్మం ముడతపడడం, శరీరం పెరగడము, తరగడము, ఏదో వ్యాధి రావడము, జర మరణము ఇలాంటివి అట్లా చెప్పేద్దామంటే అది కూడా వీలుపడదు. నాట్ పాసిబుల్. ఎందుకంటే జీవునిచే చేయబడిన కర్మ కర్తయ్యకు జీవునితో కలియకుండానే ఇదేంటంటే జీవునితోనే ఉంటుంది. వాడికి తెలియకుండా వాడి ప్రమేయం లేకుండా న్యాచురల్ ప్రాసెస్ లో వచ్చే చేంజ్ వల్ల ఫలితం వస్తుంది అన్నారు వాళ్ళు. అది ప్రయోజనం లేదన్నారు. లేదంటే జీవుడు ఇలా ఉంటాడు, పక్కన వాడి తాలూకా ఫలితం ఉంటుంది. ఈ రెండు కలవక్కర్లేదు. అయస్కాంతం లాగా అయస్కాంతం ఇక్కడ ఉంటుంది, పక్కన ఐరన్ ఉంటుంది. వారింటికి కాంటాక్ట్ లేకపోయినా ఇది కదులుతుంది కదా. అలా ఇప్పుడు కర్మ చేస్తాడు. ఈ కదలిక అనే ఈ ఫలితం అనేది ఎప్పుడో ఫ్యూచర్ లో దీనికి కలవకుండానే కూడా రావచ్చు. నో, నాట్ పాసిబుల్. అయస్కాంతమని ఇనుము వలె ఫలమును ఆకర్షించడని చెప్పవీరులేదు. ఎందుకంటే కర్మ కారకములలో ప్రధానుడైన కర్తతో విడదీయరాని విధంగానే కలిసి ఉంటుంది. అంటే కర్మ చేసేవాడు వాడు కర్మ వాడు చేయకుండా మరెవాడు చేస్తాడు. కర్మ వాడు కలిసే ఉంటాయి రెండును. ఆ రెండు అయస్కాంతం దీనిలో విడిగా ఉండే ఛాన్స్ లేనే లేదు. నచ నిర్నిమిత్తం తత్ అనిచ్చయ ఆత్మ సమవేతం తత్ చర్మవత్తు వికరోతి. అంటే ఏ విధమైన నిమిత్తము లేకుండా శరీరంలో వచ్చే మార్పులు చర్మంలో ముడతల్లాగా ఈ కర్మ కూడా దానంతదే ఫలితాన్ని ఇచ్చిస్తుందండి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. రెండోది ఆత్మకృతం అకర్తృ సమవేతం అయస్కాంతమణివత్ ఆకర్షృభవతి ప్రధాన కర్తృ సమవేతాత్ కర్మణ నాచ. ఇట్స్ ఆల్సో నాట్ పాసిబుల్ బికాస్ the fellow who is doing the karma is done by him and he cannot be different from the karma. ఇప్పుడు నేను చదువుతున్నానంటే నేనే కదా చదవాలి. నేను పరీక్ష రాస్తున్నంటే నేనే కదా రాయాలి. నేను ఇక్కడ ఉండి కర్మ ఇంకొకరు చేస్తే నాకు రాదు కదా. అది సో కర్మ అలా వద్దండి. పోనీ ఓ పని చేద్దామండి. వీడు కర్మ కానీ చేసినప్పుడు పంచభూతాలకి చెప్పిద్దామండి. పంచభూతాలు చెప్పిస్తే అవి ఉంటాయి కదా. ఎప్పుడు పంచభూతాలు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటాయి. జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీనేమో అవి అవసరమైనప్పుడు ఫలితాన్ని ఇచ్చిస్తాయి. ఎలాగో వీడు పంచభూతాలతోనే కర్మ చేస్తాడు. జలము, అగ్ని, ద్రవ్యము అన్ని వేస్తాడు. వాటికి శక్తి ఉంది కదా. ఆ శక్తి జ్ఞాపకం పెట్టుకుని వీడికి ఫలం ఇచ్చిస్తాయి అంటున్నారు. మళ్ళీ భూతాశ్రయం ఇతిచ్చేత్. కర్మ పంచభూతములను ఆశ్రయించి ఉండి ఫలాన్ని ఇస్తుంది. ఎంత అన్సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ గా ఉంది. ఎందుకంటే సాధనత్వాత్ అన్నారు. ఏంటన్నమాట? ఏది సాధనము? పంచభూతములు సాధనము మాత్రమే. జడములు పంచభూతములు, కర్మ జడములు. చైతన్యం ఎక్కడ ఉంది? పంచభూతములలో కానీ కర్మలో కానీ. ఏలననగా పంచభూతములు కర్మకు సాధనము మాత్రం. దే కెనాట్ బి ది ఎఫిషియంట్ కాజ్. నిమిత్తము కాలేవు పంచభూతాలు. అంటే పంచభూతాలకు మనం చెప్పేస్తే అవి జ్ఞాపకం పెట్టుకుని అవి ఎఫిషియెంట్ గా మరొకసారి తీసుకొచ్చి ఆ ఫలితాన్ని ఇస్తాయి అని మనం చెప్పలేము. పంచభూతములు కర్త చేసే క్రియకు సాధనములు మాత్రమే. అవి జరిగే కాలంలో వ్యాపారం ఉన్నవి. కానీ క్రియ పూర్తి కాగానే వాటిని కర్త వాటిని కృషి దున్నట పూర్తి కాగానే నాగలిని పారవేసినట్టు పారవేస్తాడు. ఒక ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఎప్పుడు పొలం దున్నాలో అప్పుడు నాగలి వాడతాడు. తర్వాత పంట కోతకొచ్చినప్పుడు నాగలి వాడాడు కదా. అప్పుడు వేరే అసాధనం వాడతాడు కదా. సో ఈ సాధనములు అనేవి ఆ కర్మ జరిగినప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ కర్మ అయిపోయిన తర్వాత ఆ సాధనాలు పక్కకు వెళ్ళిపోతాయి. అటువంటి సాధనము జ్ఞాపకం పెట్టుకుని జడమైనటువంటి ఆ సాధనము, నాగలి జడమైనటువంటిది ఏ విధంగా అది ఇంటికి బియ్యాన్ని తీసుకురాలేదు,
జడమైనటువంటి ఈ పెన్ ఎలాగ పరీక్ష రాయలేదు, దానికి చైతన్యవంతుడైనటువంటి స్టూడెంట్ వెనకాల ఎలా ఉండాలో, అదే విధంగా ఈ జడములైనటువంటి కర్మలు కానీ, పంచభూతములు కానీ, సాధనములు కానీ ఫలమును ఇయ్యజాలవు. కర్తృక్రియాయా సాధనభూతాన్ని భూతాని క్రియాకాలే అనుభూత వ్యాపారాన్ని సమాప్తౌ చ ఫలాదివత్ కర్త్రా పరిత్యక్తాని నా ఫలం కాలాంతరే కర్తృం ఉత్సహంతే. నా కాలాంతరే కాలము తరువాత ఫలం కర్తృం ఉత్సహంతే నా దే విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ ఫ్రూట్ ఇన్ ఫ్యూచర్ బికాజ్ క్రియాకాలే అనుభూత వ్యాపారాన్ని సమాప్తౌచ హలాదివత్. అవన్నీ అక్కడతో పని అయిపోయిన వెంటనే అక్కడతో పోతాయి, అవి ఉండవు. ఓకే, ఈ హలం అదే మాస్టర్ భగవత్పాదులు అంటున్నారు, హలం నాగలి క్షేత్రాత్ పొలము నుండి వ్రీహీన్ ధాన్యమును గృహం ఇంటికి ప్రవేశయతి తీసుకొస్తుంది. నహి ఈ ఏలననగా నాగలి ధాన్యమును ఇంటికి తీసుకుని రాలేదు. అదే విధముగా నాగలి ధాన్యము పొలము నుండి ఇంటికి చేర్చదు కదా. పెన్ను చేత్తో పట్టుకుని ఉన్న బాగా చదువుకున్నాను అనుకునేవాడి పెన్ను, ఈ పెన్నుతోనే నేను అన్ని చదివాను, లెక్కలన్నీ ఈ పెన్నుతో చేశాను అంటే ఆ పెన్ను పరీక్ష రాయదు కదా. వాడు లేనిది, వాడు ఉంటేనే కదా అవుతుంది. అంటే పంచభూతములు, కర్మ, జడములు అవి తమంతట తాము ప్రవర్తిల్లవు. బ్యూటిఫుల్ వర్డ్. భూతకర్మణోహుచ అచేతనత్వాత్ స్వతః ప్రవృత్య అనుపపత్తి. ప్రవృత్య ఉపపత్తి అంటే ప్రవర్తిల్లగలుగుతాయి, ప్రవృత్య అనుపపత్తి అంటే తమంతట తాము ప్రవర్తిల్లలేవు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్తృ ఈశ్వరుడు, ఆయన ఆజ్ఞ వలననే ప్రాప్యతే ఫలం, ఫలము ప్రాప్తి. కర్మ కిం పరం. హౌ కెన్ కర్మ బి సుపీరియర్ or how can karma be param? Param is atma. How can karma be param? How can karma be atma? Atma is chetana. How can karma be chetana? Kartrurajñaya prapyate phalam. Karma kim param. Kim param karma? Karma tajjadam. Karma jadam. Karma kim param. కర్మ తజ్జడం. జడములైనటువంటి కర్మలు ఏదైనా ఫలము ఇయ్యవలను అంటే ఒకటి ఉపాదానము అయిన ఈశ్వరుడు, లేక మాయాశక్తి, లేకపోతే చైతన్యం అనేటటువంటి ఆత్మచే ప్రేరేపించబడిన నిమిత్త కారణము ఉండవలెను. అంటే ఏమిటి ఉండాలి? ఒకటి ఉపాదానము, రెండు నిమిత్తము. ఒక ఉపాదానమా ఎన్నైనా ఉండొచ్చు కర్మను బట్టి. పెద్ద కర్మ అవుతే ఔరా బ్రిడ్జ్ లాగా ఎన్నో ఉంటాయి, చిన్నది అయితే ఒకటే ఉపాదానం ఉంటుంది. నిమిత్తములు ఒకటి ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సహకారి కారణాలు ఉంటాయి. ఈ నిమిత్త కారణము, సహకారి కారణములు చేతనత్వము కలిగినవి అయి ఉండాలి. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఆ పైన ఉన్న ఈశ్వర శక్తి కానీ, లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి కానీ, ఈ రెండు చైతన్యాన్ని కలిగిస్తాయి. నిమిత్త కారణం. ఉపాదానములైనటువంటి ఈ పంచభూతములు, ఈ గుణములు అవి జడములు, వాటికి చైతన్యాన్ని కలిగించేది నిమిత్తం. గోధుమ పిండి ఉపాదానము, జడము. నిమిత్తము తల్లి పూరి చేస్తుంది, ఆమె చైతన్యం. సో ఉపాదానము నిమిత్తము రెండు ఉంటేనే అవుతాయి. ఉపాదాన కారణములైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచము, గుణములు కూడా పరమేశ్వర శక్తి. చైతన్య కారణమైనటువంటి ఈ అంతరాత్మ కానీ, ఈశ్వరుడు కానీ, ఇతరులలో ఉండే సర్వాంతరాత్మ కానీ అది కూడా పరమాత్మ. ఇటువంటప్పుడు ఈశ్వరుడు లేనిదే ఫలము ఎటుల వచ్చును. ఇందాకల మోడల్కి వెళ్దామండి. వాళ్ళు ఏంటంటున్నారు? ఈ కర్త ఉంటే ఫలం ఉంటుందండి, ఇక్కడ ఈశ్వరుడు అనేవాడు అక్కర్లేదండి అని. మనం ఏం ప్రూవ్ చేశాము? ఈశ్వరుడేమో ఉపాదానంలోనే ఉన్నాడు, నిమిత్తంలోనే ఉన్నాడు, లోపల ఉన్నాడు, ఆత్మలో, బయట ఉన్నాడు. ఈశ్వర శక్తి ఎక్కడ ఉన్నది? అంతరతమమైన ఆత్మ చైతన్యం. సమిష్టి ఈశ్వరుడు, సమిష్టి చైతన్యం ఈశ్వరుడు. ఉపాదానములైనటువంటి ఈ మాయ, ఈ త్రిగుణాలు, భూతములు, వాటన్నిటిలో కూడా ఈశ్వర శక్తి ద్రవ్య శక్తిగా, క్రియాశక్తిగా ఉన్నది.
మూడు రకములైన శక్తులు ఉంటాయి మనకు తెలుసు. క్రియాశక్తి, ఓకే, ద్రవ్యశక్తి, తర్వాత జ్ఞానశక్తి. జ్ఞానశక్తి చిత్శక్తి, ద్రవ్యశక్తి తమో గుణము, క్రియాశక్తి రజోగుణము, ఇది సత్వగుణము. విద్యుత్ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, జలశక్తి, విండ్ పవర్, ఇవన్నీ బయట ఉన్నటువంటి క్రియాశక్తి. అలాగే పైన ఉన్నటువంటి భూతములు అవన్నీ ద్రవ్యములు. అలాగే జ్ఞానశక్తి నిమిత్తమైనటువంటి సహకారి కారణాలు, నిమిత్త కారణాలు ఎవరెవరు అవన్నీ వాటి తాలూకా జ్ఞానశక్తి. వీటన్నిటి సమ్మిశ్రితమే ఈ ఫలము. కానీ ఒక నేనున్నానండి, నేను పని చేసేస్తాను, కర్తని, నాకు ఫలం వచ్చేస్తుంది, కర్మ చేసేస్తాను, ఈశ్వరుడు అక్కర్లేదు అనేటటువంటి వాదము జరగదు, దొరకదు. అటువంటిది ఎక్కడ. ఓకే, ఐఐటి స్టూడెంట్ చెప్పుకున్నాము కర్మ ఫలము. ఈ కర్త కర్మ ఫలము అనేటటువంటి ఈక్వేషన్ లో మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్త కర్మ ఫలం ఇది ఎప్పుడు ఎంటర్ట్విండ్ గానే ఉంటాయి. సో ఇక్కడ ఇతరుల కర్మలు కూడా ఉంటాయి కదా, మన కర్మలే కాకుండా ఇది ఇతరులు చేసిన కర్మలు. అంటే సపోర్టింగ్ గా ఉండొచ్చు, అపోజింగ్ గానే ఉండొచ్చు. ఇతర కర్మలు ఉంటాయి. మళ్ళీ దైవము ఇప్పుడు చెప్పుకున్నాం, అది దేశము, కాలం. ఆమె అంటాం టైం కలిసి రాలేదురా, నేను లాస్ట్ టైం చేసినట్టే చేశాను, ఈసారి టైం సరిలేదు, అందువల్ల నాకు ఫలితం రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఎండల్లో కూర్చుని విత్తనాలు చల్లిసాడు అనుకోండి, ఆ ఎండలకి ఆ గింజలండి చచ్చిపోతాయి. ఎప్పుడైతే తొలకర వస్తుందో అప్పుడు విత్తనాలు చల్లితే వస్తుంది. సో పరీక్షకు ఇంకా ఉన్నప్పుడు బాగా చదువుకుంటే పరీక్షలు రాస్తాడు. పరీక్ష ఇవాళ అయిపోయిన తర్వాత రేపు కూర్చుని చదివితే వాడికి ఏంటి పనికి వస్తుంది. సో కాలం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ప్రదేశము కూడా, అలాగే ఈ ఇతరులు చేసేటటువంటి కర్మలు. ఈ దైవశక్తి మనం చూసుకున్నాం, ఆత్మశక్తిగానే ఉన్నది, సమిష్టి ఈశ్వర శక్తిగానే ఉన్నది. అది సో రిమోట్ ఫ్రూట్. సో కర్త కెనాట్ డిసైడ్ వెన్ అండ్ వాట్ విల్ హ్యాపెన్. వాట్ హీ హాజ్ నో కంట్రోల్ ఓవర్ దట్. అంటే ఇక్కడ ఫ్యూచర్ లోనేమో ఈ కర్మకి ఫలితం రావాలి అని ఇప్పుడు వాడు నిర్ణయించలేడు. ఓకే, స్పాంటేనియస్ చేంజ్ మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఈ మోడల్ చెప్పు. దీనికే మనకు 18వ అధ్యాయంలోకి వెళితే ఒక మంచి శ్లోకం కనిపిస్తుంది. అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం. కరణములు వేర్వేరు కారణములు, వివిధాశ్చ పృథక్ చేష్ట, వివిధములు, దైవం చైవ అత్ర 5. అధిష్టానం కర్త ఇది. ఓకే, ఒక పేషెంట్కి హార్ట్ ఆపరేషన్ చేయాలి, బాగా ఎక్స్పీరియన్స్. హలో, నమస్కారం సార్, చెప్పండి. దైవం అంటే అది మన యొక్క అదృష్ట కర్మ మనం చేసే ప్రారంభ కర్మ ఫలితం అని అనుకుంటున్నాను. చూద్దాం, ముందుకు వెళ్ళండి. నేను ఇంకా వివరించలేదు కదా, మీరు అప్పుడే ముందుకు ప్రియంప్ట్ చేయడం ఎందుకు, దానికి వెయిట్ చేద్దాం. ప్రారంభ కర్మ ఫలము కూడా దీన్ని ప్రభావితం చేస్తుంది. కర్మ అలాగేనండి, మనం మాట్లాడుకుందాం వాటి గురించి. మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. ఓకే, అధిష్టానం అంటే వేర్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్. అని దేశము కాలము అన్నాము కదా, అది అధిష్టానము. కర్త అనేటటువంటి వాడు ఒక పాయింట్. కరణములు అంటేనేమో ఇంద్రియములు, చేష్టలు అంటే మోటార్ ఆర్గన్స్, అంటే సెన్సరీ ఇన్పుట్స్, మోటార్ ఇన్పుట్స్. అండ్ దెన్ ద అదృష్ట ఫలము అంటాం కదా, అదే దైవం అనమాట. అదృష్టము అంటాం కదా, అన్ఫోర్సిన్ అంటున్నాం, ఆ అన్ఫోర్సిన్ ని దైవము అంటూ చెప్తాం అనమాట. ఈ 5 రకాల ఫ్యాక్టర్లు ఉంటాయి. ఇలా చెప్పినప్పుడు ఈ కర్త ఒకటే ఫలితాన్ని ఇచ్చిస్తాడండి అంటే మిగతా వాటిని కేర్ తీసుకోకపోతే ఎలా అవుతుంది? ఈ దైవం అనేది ఎలా వచ్చింది? అదృష్టము. అదృష్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? అదృష్టం అనేది దేవుడు ఒకరికి అదృష్టాన్ని ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా ఉండడు కదా. నా దత్తే కశ్చిత్ పాపం నా చైవ సుకృతం నీవు. దేవుడు ఇంపార్షియల్ కదా. అంచేత ఏంటవుతుంది? అదృష్టం మళ్ళీ ఎలా వచ్చింది? సంచితము నుంచి వచ్చినది. ఆ సంచితంలోంచి ప్రారంధము, చేయబోయే ఫలములు, మా కర్మలు మళ్ళీ ఆగామి కర్మ సంచితంలో సంచిలో పడుతూ ఉంటాయి. సో ఇది అక్కడ ఉన్నటువంటి మోడల్. అంటే కర్మ, కర్త, కర్మ, ఫలములలో
కర్త ఒక్కటి దాని వల్లనే ఫలితం ఉండదు, 5 రకములైన ఫ్యాక్టర్లు మినిమం ఉంటాయి అంటూ భగవద్గీతలో అక్కడ నేర్పిస్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతాం. తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారు, మళ్ళీ షేర్. ఓకే, జడములైనటువంటి కర్మలు కానీ ప్రకృతి కానీ ఇవ్వదన్నారు కదా. వాయువు జడం కదా, వాయువు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కదిలిపోతున్నది కదా, అది ప్రవర్తిస్తున్నది కదా. ఏదో ఆర్గ్యుమెంట్ చేయాలని, ఒరే వాయువు జడమే కానీ వాయువుకు స్వతశక్తి ప్రవృత్తి ఎక్కడరా ఉన్నది బాబు. ఒక వాయువు ఒక చోట నుంచి ఒక చోట మోవాలంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది కాళ్ళు పెట్టుకొని నడిచి వెళ్ళిపోదు. లో ప్రెషర్లు, హై ప్రెషర్లు, హై టైడ్లు, లో టైడ్లు, తర్వాత ఏమో జలము మీద నుంచి కిందకి పారుతున్నది అంటే అక్కడ ఉండేటటువంటి భూమిలో ఉండేటువంటి పల్లములు, మెట్టలు, ఇది తర్వాత ఈ గ్రావిటేషనల్ ఎనర్జీస్, పుష్లు, ఎన్నో విషయములు ఉన్నాయి. జడమగు వాయువు తనంత తానే వీచుచున్నది అనటకు నిశ్చయం లేదు. బెస్ట్ థింగ్ వీ నో, ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ దిస్ ఈస్ ద లంగ్ ఆల్వియోలస్, అంటే ఊపిరితిత్తులో ఉండే చిన్న భాగము. ఈ పక్కనేమో ఆ బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఇందులో లోపలికి మీరు గాలి పీల్చినప్పుడు ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆక్సిజన్ ఇక్కడ ఉంటుంది, ఇది బ్లడ్ లోకి రావాలి. ఈ ఆక్సిజన్ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉండాలి. అంటే ఆల్వియోలార్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ PaO2 మస్ట్ బి హయ్యర్ దాన్ P-arterial O2. అంటే బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ కన్నా ఇది ఎక్కువ ఉంటేనే డిఫ్యూజ్ అవుతుంది. ఎక్కువ లేదనుకోండి, గ్రేడియంట్ లేకపోతే డిఫ్యూజ్ అవుతుంది. PaO2 పడిపోతుంది. మనమేమో కొండెక్కిపోయాం అనుకోండి హిమాలయాలు, ఆల్వియోలార్ ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు డిఫ్యూజ్ అవ్వక ఆయాసం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాయువు ఒకటి నుంచి అటు మోవడానికి ఏమో దానికి ఎన్నో గ్రేడియంట్స్ ఉండాలి. ప్రెషర్ గ్రేడియంట్, దాని తాలూకా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, తర్వాత అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్, తర్వాత ఏమో దేంతో ఎక్స్చేంజ్ అవుతుంది అనేటటువంటిది అనే విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. జడమైన వాయువు తనంతట తానే వీచుతున్నదని నిశ్చయం అవ్వటలేదు అన్నారు. అది ప్రమాణ సిద్ధం కాదండి, అలా ఉండదు. ఎలాగంటే జడమైనటువంటి స్కూటరో కారో ఎవరు కదపకుండా అదంటే అది నడుచుకు వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోతే చచ్చిపోతాం. మన కార్లన్నీ మనం లేకుండానే రాత్రిపూట నడిచి ఎక్కడికనే వెళ్ళిపోతాయి మన స్కూటర్లు. సో ఆ విధంగా నడవడం లేదు కదండి, అంటే రథము బండి అనేటటువంటిది చెప్పారు. సరే, ఇంకా పూర్వపక్షం వాళ్ళు మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఏమిటి? సంగ్రహం. శాస్త్రాత్ కర్మని ఏవైతే చేత్. సార్ ఎన్ని వేదాల్లో చెప్పారంటే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని. మొత్తం పూర్వమీమాంస అంతా అదేనండి, కర్మాఫలము కర్మాఫలము. మీరేంటి మళ్ళీ మధ్యలో ఈశ్వరుని పట్టుకొస్తున్నారు? శాస్త్రాత్ కర్మని ఏవైతే చేత్, వేదవచనం బట్టి కర్మ యందు ఫలము ఇచ్చే శక్తి గలదు అనేటటువంటి మాట వేదాల్లో ఉంది. ఏలనంటే స్వర్గాన్ని కోరేవాడు పలానా యాగం చేస్తే స్వర్గాన్ని పొందుతాడు. పిల్లల్ని కావాలనేవాడు పలానా ఏదో కామిష్టి పుత్ర కామిష్టి చేస్తే వాడి పిల్లలు పుట్టేస్తారు. ఏదో సంపత్ యాగం చేస్తే ఇంకోటి ఏదో వస్తుంది. ఇలా రకరకాల వేద విధులు ఉన్నాయి కదా. ఇత్యాది వేద విధి అంటే వేదము చేత విధించబడినటువంటి కర్మలు ఫలితమును ఇస్తాయని వేదం చెప్తుంది. సార్ మీరేంటి మళ్ళీ ఈశ్వరుడు అంటున్నాడు? క్రియవలన ఫలము సిద్ధించడని చెప్తుంది, కానీ ఈశ్వరుడు దేవతలు అవన్నీ ఉన్నాయని వాళ్ళు రాయలేదు. అంచేత మేము పూర్వమీమాంస వాళ్ళం, మాకు ఈశ్వరుడు అక్కర్లేదు. కర్మ వలన ఫలం అనే నిర్ణయము శబ్ద ప్రమాణం చే సిద్ధించటం వలన, శబ్ద ప్రమాణం అంటే వేదవాక్యం, అది వ్యర్థమని చెప్ప వీలు లేదు. అంటే ఈశ్వరుడు లేనిదే కర్మఫలము సిద్ధించదు అనే అర్థాపత్తి తప్ప ఈశ్వరుడు గలడనే చెప్పి ఇంకో ప్రమాణం కూడా మీ దగ్గర లేదు కదా. ఇది ఈశ్వరుడు మాకు చూపించండి, ఓహో ఈయన ఉన్నాడు చేస్తున్నాడని. అలాంటి ప్రమాణం మీరు చెప్పలేదు కదా. ఈశ్వరుడు ఉన్నాడని చూపించే ప్రమాణము ఇంతవరకు మాకు మీరు చెప్పలేదు. అర్థాపత్తి అన్నారు. వాట్ ఈస్ దిస్ అర్థాపత్తి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అర్థాపత్తి మీన్స్ ప్రమాణములో 6 రకములు. ఒకటేమిటి? ప్రత్యక్షం. ఓకే, రెండవది అనుమానం, మూడవది అర్థాపత్తి, నాలుగవది అనుపలబ్ధి, ఐదవది శబ్దం, ఆరవది ఉపమానం. ఇందులో మనకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నాం మనం. అర్థాపత్తి అంటే దట్ ఫ్యాక్ట్ దేవదత్త డజంట్ ఈట్ ఇన్ ద డే. ఓకే, దేవదత్త అని ఒకడు ఉన్నాడు. స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అండి ఇది. దేవదత్తుడు అంటే లావుగా
స్థూలంగా ఉండే దేవదత్తుడు పగలు తినడు. అంటే ఏమిటండి అర్థమైంది మూర్తి గారు? అంటే రాత్రి తింటారు అది అంటే దెర్ ఇస్ ఎ పాస్చులేషన్. అర్థాపత్తి అనేది ఒక పాస్చులేషన్ అన్నమాట. వాట్ ఈస్ పాస్చులేటెడ్? దెర్ ఈస్ వన్ పర్సన్ కాల్డ్ దేవదత్త and he is the statements are Devadatta is there, he is very fatty. The third statement is he doesn't eat in the daytime. Then you postulate he is eating in the రాత్రి ఫుల్ గా కొట్టేస్తున్నాడు అనేది పాస్టులేట్ చేస్తున్నాడు. తింటున్నాడు, తినును అనేటటువంటిది అర్థాపత్తి. ఇంకొకటి, చిత్ర అనే అమ్మాయి గలదు. ఓకే, ఆమె ఇప్పుడు ఇంటి వద్ద లేదు, ఇప్పుడు ఇంట్లో లేదు. అంటే ఏమిటైంది? దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. వాట్ ఈస్ యువర్ పాస్టులేషన్? వాట్ ఈస్ ద పాస్టులేషన్ దేర్? చిత్ర అనే అమ్మాయి ఉన్నది, షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. తర్వాత ఉండొచ్చు, ఇప్పుడు లేదు, ఇంతకు ముందు కూడా ఉండేది, అది ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నది? వెరీ షీ is elsewhere, either in the market or in the school or with her friend or somewhere. So the postulation is that she is not at home means she is a living entity, so it must be somewhere else. She must be somewhere else. That is postulation. Sare, how is that important for us? Is Devadatta Chitra manakela panikochindi? Karmalu ఫలము ఇచ్చును. ఓకే, కర్మలకు ఫలము, కర్మ ఫలములకు కర్మలు ఫలమునిస్తాయి. ఓకే, ఒక నిమిషం, మంచి ఎగ్జాంపుల్ రాశాను దానికి. కర్మ ఫలములకు కర్త మాత్రమే కాదు, ఇది స్టేట్మెంట్. కర్మలు ఫలాన్ని ఇస్తున్నాయి, అది తెలుస్తుంది, వేదాలు చెప్తున్నాయి కర్మ ఫలం ఇస్తుందని. ఇక్కడ వీళ్ళే మనం ఏంటంటున్నారు భగవత్పాదులు వారు, కర్మల ఫలాన్ని ఇవ్వడానికి కర్త ఒకడే కాదురా నాయన అంటున్నారు. అంటే అప్పుడు ఏంటైంది? ఈశ్వరుడు అని ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేది అర్థాపత్తి. అంటే కర్త కాకుండా ఉండే ఎక్స్టేనియస్ టు కర్త, దెర్ ఈస్ సమ్ ఫోర్స్ విచ్ ఇస్ ఇన్విజిబుల్ ఫోర్స్ విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఈశ్వర, యాజ్ ది అర్థాపత్తి. ఈ అర్థాపత్తి తప్ప మీకు ఏమిటండి ఎవిడెన్స్ ఈశ్వరుడు అన్నది? ఇందాక ఫ్యాట్ దేవదత్తుడు దాంట్లో ఎలా అర్థాపత్తు, చిత్ర అనే అమ్మాయి విషయంలో ఎలా అర్థాపత్తి పాస్టులేట్ చేశారో, యు ఆర్ జస్ట్ పాస్టులేటింగ్ దట్ దెర్ ఈస్ అన్ ఈశ్వర హూ ఈస్ ది ఫ్రూట్ గివర్, అదే అపార్ట్ ఫ్రమ్ ది కర్త కాకుండా ఇంకోటి ఈశ్వరుడు ఉన్నాడు అనే అర్థాపత్తి తప్ప మీ దగ్గర ఈశ్వరుడు ఉన్నాడని ప్రమాణం ఏం చెప్పలేదే అంటున్నారు. అంటే ఈశ్వరుడు లేనిదే కర్మఫలము సిద్ధించదనే అర్థాపత్తి తప్ప, అంటే ఈశ్వరుడు లేనిదే కర్మఫలము సిద్ధించదు అనేది పాస్టులేషన్. ఈ పాస్టులేషన్ ఎందువల్ల వచ్చింది? కర్మ ఫలమునిచ్చును, కర్మ ఫలమునిచ్చుటకు కర్త ఒక్కడే కాదు అని రెండు స్టేట్మెంట్లు రాసుకుంటే దాని పాస్టులేషన్ అంటే దెర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ ఫోర్స్ విచ్ వీ కెన్ సే ఈశ్వర ఈజ్ ది అర్థాపత్తి ఆర్ పాస్టులేషన్. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ ఆర్ హ్యావింగ్ హోల్డ్. దాన్ని అది పాస్టులేషనే కదా, దాని ప్రూఫ్ ఏది మీ దగ్గర? ఈశ్వరుడు గలడని చెప్పి ఇంకో ప్రమాణం చెప్పండి అన్నారు వాళ్ళు. ఓకే, సంగ్రహంగా అంటున్నారు, దృష్ట న్యాయహాను అనుపపత్తి. అంటే ఆ నిర్ణయం అనుభవంలోనున్న యుక్తితో పోసగదు. అంటే కనబడే ఫలము గలది, కనబడని ఫలము గలది అని క్రియలు రెండు రకం. ఈస్ కమింగ్ అవుట్ వెరీ క్లియర్లీ నౌ. వాట్ వీఆర్ సేయింగ్ ఈస్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ fruits that can occur. There is a karta, of course, karma is done, the karta is there and karma is done. This can give a fruit. కనపడేది, కనపడని. మళ్ళీ ఇమీడియట్, రిమోట్, ఇమీడియట్, రిమోట్. ఇందాక మనం అదృష్టం అన్నాం కదా, అది ఇందులోకి వస్తుంది అనమాట.
అది అదృష్టం అనేటటువంటి ఫలము అది రిమోట్ కావచ్చు, ఇమీడియట్ కావచ్చు. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు దిస్. ఓకే, కనపడే ఫలము గల క్రియ కూడా వెంటనే ఫలమునిచ్చేది, భవిష్యత్తులో ఫలమునిచ్చేది అని రెండు రకం. అది అక్కడ రాసుకుంది. విజిబుల్ వన్ ఈజ్ ఇమీడియట్ అండ్ రిమోట్. Immediate one, what is the example? You have taken a bhojana, you feel full. You have walked, you have reached a place where you wanted. ఇక్కడ నుంచి మనం 5 కిలోమీటర్లు నడిచాము. నడిస్తే ఏమైంది? మనం వెళ్ళవలసిన చోటకి వెళ్ళాము. అలాగే భోజనం చేసాము, ఆకలి తీరింది. అంటే ఒక కర్మ జరిగినది. ఈ కర్మలు అన్నారు యాక్చువల్గా క్రియలు. ఈ కర్మలకు ఒక ఫలితం ఏర్పడినది. ఆ ఫలితం ఇమీడియట్ గా విజిబుల్ గా కనపడినది. ఒక్కొక్కసారి విజిబుల్ గా కాకుండా రిమోట్ గా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం 4 ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. దీనికి ఏమిటా 4ను? సీన్ అండ్ నౌ. ఓకే, సీన్ అండ్ రిమోట్. అన్సీన్, నౌ. అన్సీన్, రిమోట్. ఇదే కదా ఆయన డిస్కస్ చేస్తున్నారు. కనిపించే ఉంటాయి, కనబడని ఉంటాయి, ఇమీడియట్ గా ఫలితం ఇచ్చే ఉంటాయి, లేట్ గా ఫలితం. దెర్ ఆర్ 4 పాసిబిలిటీస్ హ్యావ్ కమ్. సీన్ అండ్ నౌ, సీన్ అండ్ రిమోట్, అన్సీన్ అండ్ నౌ, అన్సీన్ అండ్ రిమోట్. ఇంగ్లీష్ లో రాసుకున్నాం ఆయన చెప్పిన మాట, అంతకన్నా మరేం లేదు. ఓకే, ఐ వెంట్ టు మూర్తిస్ హౌస్ బై వాక్డ్ 5 kilometers. ఐ రీచ్డ్ ఎస్విఆర్ హౌస్. సీన్, ద ఫ్రూట్ ఈస్ సీన్. ఐ హ్యావ్ డన్ ఎ కర్మ అండ్ ఐ రీచ్డ్. ఓకే, వాట్ ఈస్ ది రిమోట్ ఫల ఆఫ్ దిస్ వాకింగ్? Can you imagine what is the remote phala? Immediate phala is this one, that I reached him. Immediate phala is health benefit. If I do that regularly, there is a remote way my health improves. If this is my habit, every day I keep walking for 5 kilometers. For a period of 1 year, there is a health benefit, which you don't see here, or ninatiki valtiki teliyadu. Over a period of time telise. Okay, this is the seen and remote. Now and remote. Now unseen and unseen now. Okay. 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 I studied very well and then wrote the MBBS entrance examination, whatever is the MSET or whatever it is, and got a seat. Okay. So what is happening is this intense study of for over 2 or 3 years remotely gave me a thing which maybe as a seat or maybe a knowledge. Seat is again seen, and if he doesn't get the seat, the knowledge will be remaining and he will get something else. That is the remote unseen part. Okay, ఇక్కడ భగవత్పాదులు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు అవి చూద్దాం. వ్యవసాయదారుడు రాజసేవ, డబ్బు కుదువబెట్టట మొదలైన కొన్ని కర్మలు కొంతకాలము తరువాత ఫలమును ఇచ్చు. అయితే నిజమే, ఇవాళ మనం విత్తనాలు చల్లాము, 90 రోజులు 120 రోజులు పోయిన తర్వాత ఫలితం వస్తుంది, రిమోట్ గా వస్తుంది. అది సీన్ గా వస్తుంది. రాజు సేవ, డబ్బు కుదువబెట్టుట అనేది రిమోటే, కానీ రాజుగారి సేవ చేసిన తరువాత ఆయన సంతోషపడి అప్పుడు దానికి ఫలాన్ని ఆయన ఇవ్వాలి. అంటే అది నా మీద ఆధారపడిందా? లేదు, ఇంకొకరి మీద కూడా ఆధారపడింది. వాళ్ళకి డబ్బు అప్పిచ్చాను, వాళ్ళు వడ్డీ ఇస్తే నాకు వస్తుంది, వాళ్ళు ఇవ్వకపోతే ఎగ్గొట్టేస్తే రాదు. అంచేత ఏంటన్నమాట, కర్త అధీనంలో ఉన్న ఫలము కర్త అధీనంలో లేని ఫలము కూడా ఉంటుంది. అంటే ఒక కర్మ తాలూకా ఫలితము మన ఒక్కరి మీద ఉండదు, మనతో ఉన్న వాళ్ళ మీద కూడా ఉంటుంది అని ముందు చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఆయన చెప్తున్నారు. నచ్చ ఉభయాన్వయ వ్యతిరేకేణ స్వతంత్రం కర్మ తతోవా ఫలం దృష్టం. పైన చెప్పిన 2 విధములైనటువంటి కర్మ ఫలాలు కంటే స్వతంత్రమైన కర్మ కానీ అటు వలన అటు ఫలం కానీ మనకు అనుభవంలో లేదు. సో దేర్ ఆర్ 2 things I told you, my dear. ఒకటి ఏంటంటే దృష్ట ఫలము, అదృష్ట ఫలం. దృష్ట ఫలములో వెంటనే కలిగేది, తరువాత కలిగేది. అదృష్ట ఫలములో వెంటనే కలిగేది, తరువాత కలిగేది. ఇటువంటి క్లాసిఫికేషన్ దాటి వేరే కర్మ కానీ వేరే ఫలితము కానీ అనుభవంలో లేదు. ఉభయ అన్వయ వ్యతిరేకేణ స్వతంత్రం కర్మ తతోవా ఫలం. కర్మ కానీ అదే విధముగా ఫలము కానీ నా దృష్టం, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద అనుభవ.
కాబట్టి కర్మఫలము పొందుట అనే అంశంలో అనుభవ సిద్ధమైన యుక్తిని విడిచిపెట్టుట సంభవము కాదు. కాబట్టి తథాచ కర్మఫల ప్రాప్తౌ నా దృష్ట న్యాయహానం ఉపపద్యతే. దృష్ట న్యాయహానం అంటే కనిపించిన దానిని యుక్తిని విడిచిపెట్టడం, హానం అంటే విడిచిపెట్టడం, నా ఉపపద్యతే. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, ఇట్ ఇస్ సంభవము కాదు. యాగము పూజ మొదలైన కర్మ సమాప్తమైనప్పుడు సేవించబడేటటువంటి రాజు అధికారి వలె యాగము పూజ మొదలైన కర్మకు తగిన ఫలమునిచ్చే నిత్యుడైనటువంటి ఈశ్వరుడు యుక్తిచే సిద్ధించు. ఏం చెప్తున్నారు? ఒక ఆయన యాగం చేశాడు, ఒక పూజ చేశాడు, కర్మ సమాప్తమైంది. ఆ కర్మ సమాప్తమైన వెంటనే ఎవరికి యాగం చేశాడు? ఆ అధికారికి ఒక ఆయన చేయమన్నాడు, యాగం చేయవయ్యా, ఈ పూజ చేయవయ్యా. ఆ పూజ అయిన తర్వాత ఆయన ఇష్టం ప్రకారంగా ఆయన ఇంత ఇస్తాడు, ఎంతో కొంత. అలాగే రాజుగారికి ఏదో పని చేశాడు, సర్వీస్ చేశాడు, 6 నెలలో ఏడాది, ఆయనేమో పూజ ఆయన సంతోషపడి ఏదో ఇచ్చాడు. మూర్తి గారు చాలా రోజులు కష్టపడి బ్యాంకులో సర్వీస్ చేశారు, వాళ్ళు దానికి ప్రత్యుపకారంగా వాళ్ళు ఇంత పెన్షన్లను, ఇంత గ్రాట్యుటీనో ఏదో ఇచ్చారు. లేకపోతే ఆయన సర్వీస్ చేస్తున్నప్పుడు ఆయనకి ప్రమోషన్ అనో ఇంక్రిమెంట్ అనో ఏదో ఇచ్చారు. అంటే వీళ్ళు చేసిన దానికి వాళ్ళు గ్యారంటీగా ఇచ్చేయాలని లేదు, చేసినటువంటిది వీరు, ఇచ్చేవారు వేరు. ఓకే, దెర్ ఈస్ అ వర్కర్ అండర్ హూమ్ Murthy was having 10 workers. He has promoted 2 of them. Why? Because he felt that they did a better job than the others. అంచేదంటనమాట, కర్మ చేసినంత మాత్రాన ఫలితం వస్తుందని లేదు. ఇచ్చేవాడు ఏ విధంగా అక్కడైతే ఉన్నాడో, అంటే పేపర్లు దిద్దేవాళ్ళు మార్కులు వేయడం, బ్యాంకు మేనేజర్ గారేమో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం, లేకపోతే గవర్నమెంట్ వర్క్ చేసిన వాళ్ళకేమో ఏదో బెనిఫిట్స్ వాళ్ళ సర్వీసుని బట్టి వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివేవో రూల్ ప్రకారంగా వెళ్తాయి. బట్ ఆల్వేస్ ద గివర్ ఈజ్ సంబడి అండ్ ది పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ వాట్ హీ విల్ గెట్. ఇండైరెక్ట్లీ హీ ఈజ్, బట్ నాట్ డైరెక్ట్లీ. అలాగే ఈశ్వరునకు కర్తలు, వారి కర్మలు, వాటి ఫలములు, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మూర్తి వాంట్స్ టు ప్రమోట్ అవుట్ ఆఫ్ 10 people in the department, he wants to promote. He must have known all the 10 very well. ఈ 10 మంది అతను వాళ్ళ తాలూకా వర్క్ కెపాసిటీ చేసే, ఇది వాళ్ళు చేసినటువంటి సిన్సియారిటీ, వర్క్ ఎథిక్స్ అన్నీ పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళే దానికి సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు. అలాగే ఈశ్వరుడికి ఒక్కడికే ఇవి ఎలా తెలుస్తాయి? ఎందుకు అలా తెలుస్తాయి? ఈశ్వరుడు ఎక్కడో లేడు కదా. మనము చేసేటటువంటి ప్రతి ఒక్క పని శరీరంతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ ఈశ్వర అనుగ్రహం వలన రావడమే కాకుండా ఈశ్వర విదితమయ్యే ఉంటుంది. అంటే ఈశ్వర శక్తి వలన జరుగుతుంది. ఆత్మకు ఇదంతా సర్వ విదితం. అయితే దానివల్ల అది మార్పులు చెందుతుందా? చెందదు. చెందకుండా నిమిత్త మాత్రంగా సాక్షిగా ఉంటూ అన్ని చక్కగా చూస్తూ ఉండేటటువంటి అంతర్యామి అయినటువంటి ఈశ్వరునకు ఒక్కొక్క కర్మ ఎప్పుడు ఏవి చేశారు, ఎలా చేశారో తెలిసి వాటికి ఫలితము ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది కూడా లోపలున్న ఆత్మలో తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందండి? ఆత్మకి, ఆత్మ నిర్వికారం కదా, ఆత్మకు తెలియదు. కారణ శరీరంలో ప్రింట్ అయిపోతుంది, అదే వాసన రూపంగా ప్రింట్ అయిపోతుంది. ఆ ప్రింట్ అయిపోయినది ఆత్మ ఫోకస్ లో బయటకు వచ్చినప్పుడు అది ఫల రూపంగా బయటకు వస్తుంది. ఓకే, అర్థమైనదా? చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, చూడండి, ఇది దేహము, ఇది సూక్ష్మదేహము, మనస్సు ఎట్సెట్రా 4 అంతఃకరణము. ఇది 5+5. ఈ వెనకాలేమో కారణ శరీరం, అదో లేయర్. ఆ లోపల ఆత్మ, ఇదేమో కారణ శరీరం. సో వీడేమో ఎన్నో పనులు ఇంద్రియాలతోని, ఈ దేహంతోని, ఈ అంతఃకరణలతో చేస్తూ ఉంటాడు. కర్మలు మంచివి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, వాటి తాలూకా ఇంప్రెషన్ అంతా ఇక్కడ పడుతూ ఉంటుంది. ఈ కారణ శరీరం మీద రాసిస్తుంది కోడెడ్ ఫామ్. ఆ పనిని బట్టి అది రిమోట్ గా ఇవ్వాలా, ఇప్పుడే ఇవ్వాలా, దృష్టంగా ఉండాలా, అదృష్టంగా ఉండాలా అన్నది కూడా కోడ్ అయిపోతుంది. ఈ కోడ్ అయినది ఆ పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వాలి అంటే ఈ కోడ్ని చదవగలిగినటువంటి ఒక చైతన్యం ఉండాలి కదా లోపల. దానినే ఈశ్వరుడు అంటున్నాము, దానినే ఆత్మ.
ఆయన తాలూకా ప్రమేయం వలన, ఆయన తాలూకా పరిషితం ఇవ ఇషితం ఇవ అన్నట్టు దాని ప్రెజెన్స్ లో ఇది దాని ఫలితమును ఇస్తుంది. ఎప్పుడు? ఈ రోజు, ఈ సంవత్సరం, లేకపోతే ఈ దశాబ్దం, ఈ జన్మ, పునర్జన్మ. So it can be as remote as next janma. All this is possible because whatever action we are doing with the Dehendriya Sanghata is encoded in the Karana Sarira, not only for future but also for this janma. అండ్ ఇది దీన్ని చైతన్యవంతం చేసేటటువంటి ఆత్మ లోపల సర్వేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు దీని విషయాలన్నీ కోడ్గా తెలుసు కాబట్టి వాటిని ఎక్కడ ఎప్పుడు ఎలా రావాలి అనేది మన నిమిత్త ప్రకారంగానే ఇది మనకు ఇస్తుంది అనేటటువంటిది అక్కడ చెప్తున్నారు. అదే మళ్ళీ చూద్దాం. ఈశ్వరుడు సకల ప్రాణులకు ఆత్మ అంతరతమముకు స్వరూపము అయి ఉన్నాడు. ఈశ్వరునకు కర్తలు, వారి కర్మలు, వాటి ఫలములు, వివరములు తెలిసి ఉండును. వై? బికాజ్ ఈజ్ ద అంతర్యామి. బికాజ్ ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఇవాళ చెప్పారు కదా గురుగారు. అలాగే అంత అంతర్తమమైన ఈశ్వరునకు తెలుసు. సరే, నా శరీరంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి తెలుసు, కానీ నాకు చాలా విషయాలు పైనుంచి రావాలి కదా. ఎన్నో విషయాలు అంటే పంచభూతములు, అక్కడ ఉన్నటువంటి గుణత్రయం వలన వచ్చేటటువంటి మార్పులు, ఇతర కర్తల వల్ల నిమిత్తముగా ఉండేటటువంటి వాటి వల్ల నాకు వచ్చే ఫలితములు ఆధారపడి ఉన్నాయి కదా. అక్కడ కూడా ఈశ్వరుడు ఉండాలి కదా, మరి అవన్నీ తెలియాలి కదా. ఉన్నాడుగా, ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సమష్టి ఈశ్వరుడు. సమష్టి ఈశ్వరునకు పైనున్నవి, ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి అంతరతమమైన ఈశ్వరునకు లోపలనున్నవి సర్వ విదితము కాబట్టి, ఆ చైతన్యంలోనే ఇవి ప్రకాశవంతము కాబట్టి, కర్మలు, దేహము, ఇవన్నీ ఇంద్రియములు, పంచభూతములు జడములు కాబట్టి, ఆ చైతన్య స్వరూపము లోపల బయట లేనిదే ఏ ఫలము రాదు. ఆయన అయితే ఆయనకి ఇష్టం వచ్చినట్టు అందరికీ పార్షియల్గా ఇచ్చిస్తాడా? నో. యు ఆర్ కోడింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, బై యువర్ being a nimitta karana. We are ourselves coding it in the sukshma sarira, behind the sukshma sarira, in the karana sarira. ఆయన సకల క్రియలకు, వాటి ఫలములకు, బుద్ధి వృత్తులకు సాక్షి. The word సాక్షి is impartial, he is unaffected, he is untainted, he is not the actor, he is not the bhokta. కాలాతీతముకు జ్ఞానమే ఆయన స్వరూపం. ఆయనకు కాలమునకు, మనము కాలమునకు లోబడిన వారు, రేపేం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఆయన కాలాతీతుడు కాబట్టి, కాలం అనే సైకిల్లో లేడు కాబట్టి ఆయన ఫ్యూచర్లోనే ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, వచ్చే జన్మలో కూడా ఇవ్వగలడు. ఆయనను సుఖ దుఃఖాది ధర్మములు స్పృశించవు. ఇదే కదా లాస్ట్ టైం మనం వివేక చూడమండలో నేర్చుకున్నాము. ఆయన అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు, అతనిని ఏది ప్రకాశింపజేయదు. తర్వాత ఏమో యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ. అంటే ప్రేరితమైనట్టు వాటి విషయముల యందు ప్రేరేపించబడుతుంది. ఎందుకు? ఆ ఈశ్వరుడు అనేవాడు సన్నిధి మాత్రేణ. అదే మనము కేనేషితం పేషితం అన్న దాంట్లో కూడా అదే సుఖ దుఃఖాల సంసార ధర్మములు స్పృశించు. అంటే ఇలా అనేసరికల్లా ఏంటంటే ఈశ్వరుణ్ణి లోపల ఉన్న ఆత్మని కర్త చేసేస్తారు వాళ్ళు, కర్మ సిద్ధాంతం వాళ్ళు. అది నెక్స్ట్ పార్ట్లో చెప్పారు గురువుగారు, మనం కూడా చెప్పుకుంటాం. అలా కర్త చేయడం వల్ల అంటే ఆత్మలో అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఒక పాపాత్మ ఆత్మ, ఒక పుణ్యాత్మ ఆత్మ, ఒక మహాత్మ, ఒక పిల్లాత్మ, ఒక పెద్ద ఆత్మ, ఇలా మల్టిపుల్ ఆత్మలు తయారైపోతాయి, మల్టిపుల్ జీవుళ్ళకి. అది అంటెనబుల్. అంచేత ఈశ్వరుడు సకల ప్రాణులకు అంతరాత్మ, నెంబర్ 1 పాయింట్. ఆయన సకల మనోబుద్ధివృత్తులకు సాక్షి. మూడోది వేటిలో పార్టిసిపేట్ చేయడు. అంటే ఈజ్ నాట్ ది యాక్టర్, ఈజ్ నాట్ ది కర్త, ఈజ్ నాట్ ద భోక్త, ఈజ్ జస్ట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద ఇన్నర్ ఈశ్వర యాజ్ వెల్ యాజ్ ద అవుటర్ ఈశ్వర. బట్ హూ ఈజ్ డిసైడింగ్? ద నిమిత్త కారణాస్ ఆర్ డిసైడింగ్. He is providing the upadana and he is providing the chaitanya also. సరే, శృతులు మీరు చెప్పలేదు అన్నారు కదా, ఓ డజన్ శృతులు చెప్తాను వినండి. మీకు ఈశ్వరుడు లేడని అంటున్నారు కాబట్టి ఉండే శృతులు చెప్తాను. నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య.
శృతి వలన కూడా ఈశ్వరుడు గలడని సిద్ధించును. లోకము కంటే విలక్షణుడు ఈశ్వరుడు ప్రాణ దుఃఖముతో నలిప్యతే. ఈశ్వరుడు ఇది కఠోపనిషత్తు. లిప్యతే లోక దుఃఖేన బాహ్య, బాహ్యముగా ఉన్నటువంటి లోక దుఃఖములతో ఆత్మ లేక ఈశ్వరుడు సర్వాంతరతమైనట్టు ప్రత్యేగాత్మ నలిప్యతే. జరా మృత్యుమత్యేతి, బృహదారణ్యకం. ఆయనకు జర మృత్యువు ఇవేమి దాటినవాడు, అంటే వాటికి సంబంధము లేనివాడు. ఇవన్నీ దేహధర్మములే, సూక్ష్మ శరీరంలో వచ్చే మార్పులే, అంతేకాని లోపల ఉన్నటువంటి ఆత్మ మార్పులు కావు. విజరో విమృత్యు, జ్వరము లేనివాడు జర లేనివాడు, మృత్యువు లేనివాడు. ఛాందోగ్యం. సత్యకామ సత్య సంకల్ప, ఆయన సత్యకాముడు సత్య సంకల్పుడు. ఛాందోగ్యం. ఇలా ఒక డజన్ ఉపనిషత్ ప్రమాణాలు. ఏష సర్వేశ్వర, ఆయనే అన్ని సంకల్పములకు ఈశ్వరుడు, సర్వమును శాసించువాడు. సత్యమైన సంకల్పం కలవాడు, సత్యమైన ఈశ్వరుడు, సర్వమును శాసించువాడు. సాధు కర్మ కారయతి, ఈశ్వరుడు శుభకర్మలను చేయించను. ఇది చాలా ఇంపార్టెంట్. అనస్నన్నో అభిచాక స్థితి, దాన్ని వివరించుకుందాం. దాన్ని కొంచెం ముండకోపనిషత్తు 3:1 ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి, అది కూడా గార్గి బ్రాహ్మణంలో ఏం చెప్తున్నాడు? అవినాశి అయిన ఈశ్వరుని శాసనమునందే సూర్యాదులు నిలిచి, సూర్యుడు మొదలైన ఇతర గ్రహాలు పంచభూతాలు అన్నీ కూడా ఈశ్వరుని శాసనం. ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే, శాసనమునందే ప్రవర్తిల్లుతున్నాయి. ఏతస్య అంటే ఈ సూర్యచంద్రాదులు ఇవన్నీ. ఇత్యాదయా అంటే ఈ విధమైనటువంటి వేలాది శృతులు స్మృతులు కూడా నిత్యయుక్తుడు ఈశ్వరుని సిద్ధింపచేస్తున్నాయి. అసంసారిణ అంటే శరీర ఇంద్రియ మనో సంఘాతానికి సంబంధము లేని ఏకస్య, నాలో నీలో అంతటా ఒక్కడే అయిన ఆత్మనః, లోపల ఉన్నటువంటి నిత్యముక్తస్య, ఏ విధమైన బంధములు లేనటువంటి సిద్ధౌ అంటే సిద్ధిస్తుంది. శృతయ మృతయ చ సహస్రశో విద్యంతే, నాట్ వన్. ఐ కెన్ గివ్ యూ thousands of examples from the Shruti references to say that Ishvara has these qualities and is adjusting. దాన్ని మీరు అన్నారు కదా, ఒక్క అర్థాపత్తి తప్ప వేరేం ప్రమాణాలు మీ దగ్గర ఉన్నాయండి అని ఒక ఛాలెంజ్ విసిరారే, దానికండి దీని అర్థం. ఇవన్నీ పోనీ ఇవన్నీ అర్థవాదాలండి అన్నారు వాళ్ళు. అర్థవాదాలు అంటే ఊరికే ఈశ్వరుడు ఉన్నాడు అని బాగా పొగుడుదామని స్తుతి చేస్తున్నాయండి. నో నో నో, దీస్ ఆర్ నాట్ ది అర్థవాదాలు. వాట్ ఆర్ ద వాక్యములు? విధి వాక్యములు అంటే ఇంజంక్షన్స్. అర్థవాదములు అంటే దానిని బాగా స్తుతి చేసేటట్టు. ఇవి విధి వాక్యములు వలె చాలా ముఖ్యమైనవి, కానీ అర్థవాదములు కావు. ఈ వాక్యముల అర్థవాదాలను కొట్టిపారడానికి శక్యం లేదు. వాక్యములు విధి వాక్యాలకు శేషం కాకుండా స్వతంత్రంగా విజ్ఞానాన్ని ఇస్తున్నాయి. అంటే దీస్ ఆర్ ఇండిపెండెంట్లీ స్టేటింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈశ్వర. ఆ విధంగా కలిగినటువంటి విజ్ఞానము మరో ప్రమాణంచే బాధితము కాలేదు. సరే, ఇన్ని రకాలుగా విజ్ఞానం ఇచ్చారు, ఈశ్వరుడు లేడు అనో ప్రమాణం ఎక్కడైనా ఉందా? అది లేదు కదా. పై వాక్యం అర్థవాదములు కావడానికి ఇంకో హేతు ఏమిటంటే ఈశ్వర ప్రతిషేధము లేకుంటాయి. ఈశ్వరుడు లేడని నిషేధించే వేదవాక్యం ఏది లేదు. అప్రతిషేధాత్య నచ ఈశ్వరో నాస్తి ఇది నిషేధ అస్తి. అంటే ఈశ్వరుడు లేడు అనేటటువంటి నిషేధము నా అస్తి, లేదు. అంచేత ఇన్ని కారణాల వలన ఈశ్వరుడు ఉన్నాడు అని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. వాదం అంతా ఏమిటి? కర్మ అంటే ఫలితం వచ్చేస్తుంది, ఈశ్వరుడు అక్కర్లేదు. ఆయనేమో రిమోట్గా రావడానికి కారణం చూపించారు. పంచభూతాలంటే దానికి చెప్పారు. శృతి అర్ధాపత్యే కానీ శృతి ప్రమాణం లేదంటే దానికి ప్రమాణాలు చూపించారు. ఇటువంటి ఈశ్వరుడు సర్వాంతరతమైన ఈశ్వరునికే అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆయనే ఈ ఫలితం ఎక్కడ ఎప్పుడు ఎలా రావాలి అనేటటువంటి ఫలాన్ని నిర్దేశించే శక్తి ఆ లోపల ఉన్నటువంటి అంతరతమైన ఆత్మకు, సమష్టిలో ఉన్న ఈశ్వరునికే ఉంటుంది, కానీ వేరే విధముగా వీలు పడదు అంటూ చెప్పారు. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ ఉపనిషత్ వాక్యం చెప్పారు. అది చెప్పుకుంటే ఇక్కడి వరకే నిన్న మొదటిసారి గురువుగారు చెప్పారు. నిన్న ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఈ పార్ట్ నుంచి. అది ఇంకొకసారి చూద్దాం.
ఈశ్వరుడు గలడనే హేతు చెప్పబడి ఉందో అక్కడి నుంచి చూడవలసి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పార్ట్ మనం వివరించుకోవాలి. ఏమిటంటే అది ఈ ముండకోపనిషత్తులోని దేంట్లోనే ఉన్నటువంటి అనసన్న అభిచాకసీతి అనేది చాలా ఇంపార్టెంట్ వేదవాక్యం. అది మనం చూడాలి. ఓకే, ఈ పార్ట్ అది మనం విశ్లేషించుకుందాం. దానికి మళ్ళీ దీని దగ్గరికి వెళ్తాం. దాంతో ఎండ్ చేసేసుకుంటాం. అదొక 5 minutes కన్నా పట్టదు. విల్ బి జస్ట్ డూయింగ్ ఇట్. ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తులోనూ ఉన్నది, అదే మాదిరి ముండకోపనిషత్తులో కూడా ఉన్నది. ముండకోపనిషత్తులో 3:1:1 మూడవ ముండకము 1వ ఖండము 1వ మంత్రము 3:1:1 ముండకం. శ్వేతాశ్వరంలో అయితే ఇట్ ఈస్ ఇన్ ద 4th అధ్యాయ 6th మంత్రం. ఏమిటా మంత్రము? మేబీ ఆ మంత్రాన్ని మీకు ఫోకస్ చేయడం కూడా మంచిదేనేమో. ఆ మంత్రాన్ని ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ దట్. ఇక్కడ ఒక చెట్టు ఉంటుందండి, చాలా ఫేమస్ కొటేషన్ అన్నమాట అది. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో చక్కగా తీయటి ఫలములను తింటున్నది, ఇంకొక పక్షి చూస్తున్నది. ఈ చూస్తున్న పక్షి తినడంలే, ఓన్లీ ఇదే చూస్తున్నది అనమాట. ఈ ద్వౌసుపర్ణ అనేటటువంటి ఈ శ్లోకము చాలా ప్రసిద్ధమైనది. మనమేమో ముండకంలోకి వెళ్ళిపోదాం, శ్వేతాసురంలోకి వెళ్ళిపోదాం, ఏదైనా పర్వాలేదు. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతి తయోరన్య పిప్పలం స్వాద్వత్తన్య అస్నన్యో అభిచాకసీతి. అది మంత్రం. అంటే ఏంటనమాట? దెర్ ఆర్ 2 birds ఆన్ ద ట్రీ. ద్వా సుపర్ణ, మంచి రెక్కలు గలవి, మంచి గమనము కలిగినటువంటివి. ద్వా అంటే 2, సుపర్ణ పక్షులు, సయుజ అది ఇంపార్టెంట్ అండి. సయుజ అన్నది కలిసి ఉన్నవి, సయుజ అంటే కలిసి ఉన్నవి. సఖాయ, సయుజ సఖాయ ఒకే విధముగా ఉన్నాయి. ఎక్కడ? సమానం వృక్షం, ఒకే వృక్షం చెట్టు మీద. పరిషస్వ జాతే ఉంటున్నాయి. తయోః ఆ రెండిటిలో అన్యః ఒకటి పిప్పలం పండును, స్వాద్యతే ఆస్వాదిస్తూ, అత్తి తింటుంది. స్వాద్యత్ అత్తి. అన్యః ఇంకొకటి అనశ్నం తినకుండా, అభిచాకసీతి చూస్తూ ఉన్నది. ఇప్పుడు అదే భగవత్పాదులు అనశ్నన్ అభిచాకసీతి అనే పాటను ఆయన చెప్పారు. ఇక్కడ ఏంటంటే 2 పక్షులు, చక్కని పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయి, ఒకటి తింటుంది ఇంకోటి తినకుండా ఉన్నది. అంటే ఆ చెట్టు స్థూల శరీరం అండి. ఆ స్థూల శరీరానికి అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలలో మనసు ఒకటి. ఈ మనసు అనేటటువంటి సాక్షి చైతన్యము ఒకటి, మనకు 2 ఉన్నాయి కదా. ఒకటి సాక్షి చైతన్యము, శుద్ధ చైతన్యం. రెండవది ఏమిటి? అహంకారం. ఎప్పుడైతే సాక్షి చైతన్యాన్ని దాటి మనం దేహం పార్ట్లోకి వచ్చామో, ఆ ఇంద్రియాలు మనసు బుద్ధి దగ్గరకు వచ్చాము, అక్కడ స్మాల్ ఐ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అదేమో అహంకారం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 2 కూడా ఒకటి ఏంటంటే సాక్షి చైతన్యం ఒక పక్షి, ఇంకొక పక్షి ఏంటంటే అహంకారము లేక స్మాల్ ఐ అన్నమాట. ఇప్పుడు ఈ సాక్షి చైతన్యం, శుద్ధ చైతన్యము ఉన్నత స్థాయి నేనంటాం దాన్ని, క్యాపిటల్ ఐ. ఈ అహంకారం అనేటటువంటిది ప్రతిబింబ చైతన్యము లేక లోయర్ ఐ ఆర్ స్మాల్ ఐ. ఈ సాక్షి చైతన్యం తాలూకా లక్షణాలు ఏమిటి? అకర్త, అభోక్త, అసంగ, సర్వవ్యాపక, నిత్యముక్త, అవ్యవహారి. 5 points చేద్దాం ఇక్కడ. ట్రై ద 2 చైతన్యాస్. సాక్షి చైతన్యము, ఇదేమో అహంకారం. అహంకారం అంటే ఏమీ లేదు, మనమే. అహంకారము వెన్ వీఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ కాల్డ్ అహంకార. దట్ ఏ బాడీతో ఉంటే అహంకారం, ఏతో ఉంటే సాక్షి చైతన్యం. ఏ వర్సెస్ బి మనం ముందు చెప్పుకున్న మాట ఇది. అయితే వీటిలో ఏమిటనమాట? ఇది అకర్త.
ఎన్నో మార్లు చెప్పుకున్నాం. అభోక్త, ఇది కర్త, భోక్త. అంతే కదా, కర్మ చేసిస్తున్నాను అంటున్నాడు కదా వీడు, కర్త భోక్త. ఇది అసంగ, అంటే చేసిన పనులకు ఆ ఫలితములకు సంగము లేదు, అసంగ. ఇది ససంగ, వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ ద యాక్షన్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రూట్. సర్వవ్యాపక, అంటే ఇది నాలోనే లేదు సాక్షి చైతన్యం, అందరిలో ఉన్నది ఇదే, సేమ్. సర్వవ్యాపకం. ఈ అహంకారము వెరీ మచ్ ఈ శరీరానికి పరిమితమైంది, శరీర పరిమితం. ఓకే, నౌ నిత్యముక్త, దీనికి ఏమి బంధములు లేవు కదా, అందుకే నిత్యముక్తం అన్నారు. ఇదేమిటి, పునరపి జననం పునరపి మరణం, పిజేపిఎం. పునరపి జననం పునరపి మరణం గాడు వీడు. ఏమిటి, అహంకారంతో కూడుకున్నటువంటి స్మాల్ ఐ, ఇది క్యాపిటల్ ఐ. వాట్ ఈస్ ఆల్ దిస్ సాధన ఈజ్ dissociating and understanding we are not the small I and moving towards the capital I. Capital I is Sakshi Chaitanya, small I is Ahankara, and Sakshi Chaitanya is Akarta, Ahankara is Karta. అహంకారం వల్ల కర్త, నేను చేస్తున్నా, నా ప్రజెంటేషన్, నా పిల్లలు, నేను చేయలేదు, వాళ్ళు చేశారు. అహంకారం అంటే కర్తృత్వాన్ని తొలగించుకోవడం, కర్తృత్వాన్ని ఆపాదించుకోవడం, రెండు కూడా కర్తృత్వం. భోక్త, అభోక్త, భోక్త. అసంగ, ససంగ. సర్వవ్యాపక, శరీరానికి పరిమితం. నిత్యముక్త, పిజేపిఎం. పునరపి జననం పునరపి మరణం. దీన్ని ఏంటంటారు, సంసారి అంటారు. అంటే హీఈస్ వెరీ మచ్ ఇన్ ద ట్రాన్స్మైగ్రేషన్, హీఈస్ అసంసారి. ఈ మాటలు వీటికి పనికొస్తాయి. టూకీగా మనం పెట్టుకుంటే, ఈ టేబుల్ వేసుకుంటే ఈ విధముగా తెలుస్తుంది. అంటే మనలో రెండు రకములు ఉన్నవి. ఒకటి సాక్షి చైతన్యము, శుద్ధ చైతన్యము, ఉన్నత స్థాయి క్యాపిటల్ ఐ. రెండవదేమో అహంకారము లేక ప్రతిబింబ చైతన్యం. ఏమిటండి ఇది, మళ్ళీ మన బొమ్మ, ఇది ఆత్మ ఏ. దిస్ ఇస్ వాట్ వీఆర్ టాకింగ్ యాజ్ సాక్షి చైతన్య. అండ్ ఆల్ దిస్ పార్ట్ విచ్ ఈస్ ది నాన్ ఆత్మ ఆర్ అనాత్మ. అనాత్మ ఈజ్ ది అహంకార. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అహంకార. ద మూమెంట్ ఇట్ వి ఐడెంటిఫై విత్ దస్, ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఈజ్ ఐ, ద ఐ స్టేటస్ ఆర్ ద స్మాల్ ఐ స్టేటస్ ఆర్ దిస్ వన్. ఆ ద్వౌసుపర్ణ అనే మంత్రంలో ఒక పక్షి తింటుంది, ఒక పక్షి తినదు అని, తినడం లేదు అంటే ఆ తినని పక్షి అన్నది ఇది అకర్త అభోక్త. తింటున్న పక్షి ఏంటంటే ఇది ఈ కర్తాభోక్త అహంకారం. అది ఎందుకు అక్కడ భగవత్పాదులు మనకి చూపించారంటే, అది ఆ ఈశ్వరుడు అనేవాడు వేరే ఉన్నాడు అని చెప్పడానికి. మనకి అనస్నన్ అన్యో అభిచాకసితి శ్వేతోస్వర 4:6 ఆర్ ముండక 3:1 రెండు మనం చూసాం. రెండిట్లో కూడా ఇదే విషయాన్ని అక్కడ వ్రాసి ఇచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే మనము ఈశ్వరుని తాలూకా ప్రెజెన్స్ని, ఉన్న అస్తిత్వాన్ని, బ్రహ్మ అస్తిత్వాన్ని మనము ఇక్కడ కర్మకవాదులతో వాదించి భగవత్పాదుల వాదనలను గ్రహించి ఉన్నది అని తెలుసుకున్నాం. కథలో ఏమైంది, బ్రహ్మాస్తిత్వం వాళ్ళు గుర్తించలేదు, అంచేత వాళ్ళదే జయమని వాళ్ళు అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ పండు తింటున్నటువంటి ఆ అభిచాకసి నా అన్యన్న అభిచాకసితి అన్నారు కదా, అలా ఉండకుండా తింటున్న పండ్ల వాళ్ళ వల్లనే జరిగిందని వాళ్ళు అన్నారు. అది కాదు అని చెప్పి తర్వాత కథలో వాళ్ళ గర్వభంగం అయిన తర్వాత వాళ్ళేమో ఈ పక్షి మరి ఉండదు. ఆ తర్వాత శ్లోకాలు చదివితే ఏంటంటే ఆఖరికి ఒక పక్షి ఉంటుంది. ఏది ఉంటుంది, నిత్యమైనటువంటి ఆ క్యాపిటల్ ఐ అనే పక్షి మట్టుకే ఉంటుంది. ఈ రెండోది అభాస లేక అధ్యాస లేక ఆభాస లేక ప్రతిబింబము లేక వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యమే కానీ పారమార్థిక సత్యము కాదు. ఆ పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మ మట్టుకే ఉంటుంది. రెండో పక్షి లేనే లేదు, రెండో పక్షి జస్ట్ కల్పితమే అని ఆ మంత్రాల తర్వాత మంత్రాలు తెలుస్తుంది. ఇది ముండకోపనిషత్తులోనే శ్వేతాసురంలో కూడా వస్తుంది. అంతేకాకుండా ఇదే మంత్రము ఋగ్వేదంలో కూడా వచ్చింది. ఋగ్వేదంలో కూడా ఇదే మంత్రాన్ని వాళ్ళు అక్కడ చెప్పారు. ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్, అంటే ఈశ్వరుని ఎస్టాబ్లిష్ చేయడం
అనేటటువంటి కర్మవాదంతో పాటు చూసాము. ఇక్కడతో మనం ఆపుకోవచ్చు. తర్వాత ఎవరైనా మీరు స్పందించదలుచుకుంటే స్పందించండి.